హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. ఈరోజు జానపద కథ పేరు జలసింహ. జలసింహ అంటే మనిషి పేరు కానీ, జంతువు పేరు కానీ, ఊరు పేరు కానీ కాదు. ఇది ఒక పెద్ద ఓడ పేరు. చాలా కాలం క్రిందట కొంతమంది బాలవీరులు ఈ జలసింహ అనే ఓడలో బయలుదేరి ఎన్నెన్నో దేశాలు తిరిగి బంగారు ఉన్ని తెచ్చారు. బంగారు ఉన్ని అంటే ఏంటని మీరు అడగవచ్చు. దానికి ఒక పెద్ద కథ ఉంది. ఆ కథ చెప్తాను, వినండి. చాలా కాలం క్రిందట ఆంధ్రదేశంలో ఒక బంగారపు శరీరం కలిగిన భీమా అనే పొట్టేలు ఉండేది. పూర్వజన్మలో చేసిన పాపం వలన ఒక గంధర్వుడు పొట్టేలై పుట్టాడన్నమాట. ఆ పొట్టేలుకు ఒంటి నిండా బంగారపు బొచ్చు ఉండేది. ఆ భీమకి 2 పిల్లలు, ఒక మగపిల్లవాడు, ఒక ఆడపిల్ల. కొడుకు పేరు సింగన, కూతురు పేరు మచిలి. వాళ్ళిద్దరూ రాజుల బిడ్డల్లాగా ఎంతో అందంగా ఉండేవాళ్ళు. వాళ్ళు ఉండే ఊరిని భీమపట్నం అనేవారు. ఎందుకంటే ఆ ఊరికి వాళ్ళ తండ్రి పేరు పెట్టారు. ఇప్పుడు ఆ ఊరినే మనము భీముని పట్నం అని పిలుస్తాము. ఇది విశాఖపట్టణానికి 15 మైళ్ళ దూరంలో సముద్రపు ఒడ్డున ఉంది. సింగన, మచిలి ఇద్దరూ సముద్రం ఒడ్డున ఇసుకలో ప్రతిరోజు ఆడుకునేవాళ్ళు. కానీ వాళ్ళకి ఒక సవతి తల్లి ఉంది. ఆ సవతి తల్లికి వాళ్ళంటే ఇష్టం లేదు. వాళ్ళని ఎలాగైనా చంపేసి ఆ రాజ్యము తన పిల్లలకి కట్టబెట్టాలనుకునేది. ఇలా ఉండగా ఆంధ్రదేశంలో పెద్ద కాటకం వచ్చింది. పంటలు పాడైపోయాయి, తోటలు నశించిపోయాయి, సముద్రం పొంగి ఇళ్ళు మునిగిపోయాయి. అప్పుడు వాళ్ళ సవతి తల్లి ఒక పన్నుగడ పడింది. సింగన మీద, మచిలి మీద కాటక దేవతకి కోపం వచ్చి ఇళ్లన్నీ ముంచేసి పంటలు పాడు చేసిందని, అందుచేత ఆ దేవతకి కోపం చల్లారాలి అంటే వాళ్ళిద్దరినీ దేవతకి బలి ఇవ్వాలని చెప్పింది. పాపం చిన్నపిల్లలైన వాళ్ళు ఏం చేస్తారు? ఏడుస్తూ బలిపీఠం దగ్గరికి వెళ్లారు. ఒక కసాయివాడు పదునైన కత్తి పట్టుకుని వాళ్ళని నరికేయటానికి సిద్ధంగా ఉన్నాడు. ఇంతలో మేఘాలలో నుంచి వాళ్ళ తండ్రి భీమ వేగంగా వచ్చి అక్కడ దిగి అమాంతంగా వాళ్ళని తన వీపు మీదకి ఎక్కించుకొని మళ్ళీ వెంటనే ఆకాశం మీదకి ఎగిరిపోయాడు. అలా సముద్రం పక్క నుంచి ఎగిరిపోతూ వెళ్తూ ఉండగా కూతురు మచిలి సముద్రం వైపు క్రిందకి తొంగి చూసింది. అలా తొంగి చూడటం వలన వాలిపోయి క్రింద సముద్రంలో పడిపోయి చచ్చిపోయింది. ఆ సముద్రం ఒడ్డున ఒక ఊరుంది. మచిలి అక్కడ చచ్చిపోయినందువలన ఆ ఊరిని ఇప్పటికీ మచిలీపట్నం అంటారు. పాపం చెల్లెలు చచ్చిపోయిందని సింగన చాలాసేపు ఏడ్చాడు. భీమ అలా ఆ సముద్రం మీద ఎగిరి వెళ్ళిపోతున్నాడు. ఇప్పుడు మనం ఆ సముద్రాన్నే బంగాళాఖాతమని అంటాం. అలా వెళ్ళగా వెళ్ళగా భీమ ఒక దగ్గర దిగాడు. అది రామేశ్వరం అనే ఊరు. అక్కడి నుంచే శ్రీరాముడు లంక దాకా వారధి కట్టాడు. తండ్రి కొడుకు అక్కడ చాలా కాలం ఉండిపోయారు. ఒకరోజు పెరిగి పెద్దవాడైన సింగన సముద్రం ఒడ్డున నిలబడి చూస్తూ ఉండగా ఒక రత్నాల పడవలో దిగుతున్న ఒక అమ్మాయి కనిపించింది. ఇద్దరూ నేస్తం కట్టుకున్నారు. మా దేశం వస్తావా అని ఆ అమ్మాయి సింగనని అడిగింది. ఆ అమ్మాయి పేరు యమున. వస్తానన్నాడు సింగన. కానీ వాళ్ళ నాన్న కూడా అక్కడికి వచ్చేసరికి ఆ అమ్మాయి యమున భయపడింది. ఛీ, మీ నాన్న గొర్రె పుట్టేలా? అయితే నేను మా ఊరు తీసుకుని వెళ్ళను, నిన్ను పెళ్లి చేసుకోను అంది. అప్పుడు సింగనికి వాళ్ళ నాన్న మీద కోపం వచ్చింది. వెంటనే కత్తితో వాళ్ళ నాన్నని చంపేశాడు. యమున వాళ్ళ నాన్నని, అంటే ఆ పొట్టేలుని, దానికి బంగారు ఉన్ని ఉంది కదా అని దాన్ని సింగనని తీసుకొని రత్నాల పడవలో బయలుదేరింది. రామేశ్వరం నుంచి తిన్నగా పడవ యమున నాన్న పరిపాలించే సింహాల ద్వీపానికి వెళ్ళింది. ఆ దేశాన్నే సింహళ ద్వీపం అంటాం. లంక అన్న అదే. యమున తండ్రి పేరు కుంభరాజు. వాళ్ళ సింహాల ద్వీపంలో ఉన్న పెద్ద అడవిలో ఈ బంగారు ఉన్ని ఒక మర్రి చెట్టుకు మేకులతో కొట్టి వేలాడించి ఉంచేశారు. సింగన పాపం అకస్మాత్తుగా తండ్రిని చంపినందువల్ల చనిపోయాడు. సింగన చచ్చిపోయాడు కానీ అతని ఆత్మకి శాంతి లేదు. ఎందుకంటే సింగన పుట్టింది ఒక చోటు, చచ్చిపోయింది ఒక చోటు. ఆంధ్రదేశంలో భీముని పట్నంలో పుట్టాడు. ఇక్కడ సింహాల ద్వీపంలో చనిపోయాడు. వాళ్ళ నాన్న కూడా అంతే. సింగన ఆత్మకి శాంతి కావాలంటే వాళ్ళ తండ్రి తాలూకు బంగారు ఉన్ని ఆ సింహాల ద్వీపం నుంచి ఎవరైనా ఆంధ్రదేశానికి తీసుకుని రావాలి. మరెవరు తెస్తారు? ఆంధ్రదేశంలో ఉండే గొప్ప గొప్ప వీరులకి రాత్రిళ్ళు నిద్ర పట్టేది కాదు. సింగన వాళ్ళకి కలలో కనిపించేవాడు. వాళ్ళ మంచాల పక్కన కూర్చొని మాట్లాడేవాడు. ఓ వీరులారా,
నా ఆత్మకి శాంతిని కలిగించండి, లేకపోతే నాకు మోక్షం దొరకదు అనేవాడు. వాళ్ళు నిద్రలోనే సింగన్ని అడిగేవారు, అయితే నీ ఆత్మకి శాంతి ఎలా కలుగుతుంది అని. సింగన్ అప్పుడు వాళ్ళతో ఇలా చెప్పేవాడు, మీరు ఇక్కడి నుంచి సముద్రం మీద బయలుదేరి రామేశ్వరం వరకు వెళ్ళి అక్కడి నుంచి సింహాల ద్వీపానికి వెళ్ళండి. ఆ దేశంలో లంకావనం అనే అడవి ఉంది. ఆ అడవిలో ఒక పెద్ద మర్రి చెట్టు ఉంది. ఆ మర్రి కొమ్మకు వేలాడే బంగారు ఉన్ని మీ దేశానికి తీసుకుని రండి, అప్పుడు నా ఆత్మకి శాంతి కలుగుతుంది అనేవాడు. ఇలా ప్రతి రాత్రి ప్రతి వీరుడికి కలలో కనిపించి అంటూ ఉండేవాడు. తెల్లారి లేచి అందరూ ఈ కలల గురించే చెప్పుకునేవాళ్ళు. కానీ అంత దూరము సముద్రం మీద ఎలా వెళ్ళటము, బంగారు ఉన్ని ఈ దేశానికి ఎలా తేవటము అని అందరూ ఊరుకునేవారు. కానీ ఎవరూ వెళ్ళటానికి తెగించలేదు. సింగనకి సవతి తల్లి ఉండేది కదా, ఆవిడికి 2 కొడుకులు. పెద్ద కొడుకు పేరు క్రూరసేనుడు, చిన్న కొడుకు పేరు బిందువర్మ. వాళ్ళిద్దరూ విశాఖపట్టణంలో కోట కట్టుకొని పరిపాలించేవారు. కానీ క్రూరసేనుడు తన తమ్ముడైన బిందువర్మని రాజ్యంలో నుంచి తరిమేసి తను ఒక్కడే రాజ్యమంతా పరిపాలించాడు. పాపం చేసేది లేక బిందువర్మ తన కొడుకుతో రాజ్యం విడిచిపెట్టి బయలుదేరాడు. కొడుకు పేరు విజయవర్మ. అప్పటికి 5 ఏళ్ల కుర్రవాడు. మెల్లిగా అడుగులు వేసుకుంటూ బయలుదేరాడు. సముద్రపు ఒడ్డు మీద నుంచి కొంత దూరం వెళ్ళేసరికి అక్కడ వాళ్ళకి ఒక పెద్ద పర్వతం కనిపించింది. ఆ పర్వతం పేరు విశాఖ పర్వతం. తండ్రి కొడుకులిద్దరూ ఆ పర్వతం ఎక్కారు. విజయవర్మ నడవలేకపోయాడు. అప్పుడు వాళ్ళ నాన్న విజయవర్మని ఎత్తుకొని తీసుకొని వెళ్ళాడు. ఎలాగైనా విజయవర్మని ఎక్కడైనా దాచేయాలి, లేకపోతే క్రూరసేనుడు చంపేస్తాడు. ఇప్పుడు రాజ్యానికి క్రూరసేనుడి తర్వాత విజయవర్మే వారసుడు. కాబట్టి అతను గాని విజయవర్మను చూస్తే చంపేస్తాడు. అందుకని బిందువర్మ కొడుకుని ఈ పర్వతంలో దాచేయాలి అనుకున్నాడు. విశాఖ పర్వతము చాలా అందంగా ఉంది. ఎక్కడ చూసినా అనాసపళ్ళు, పనసపళ్ళు, మామిడి పళ్ళు గుత్తులు గుత్తులుగా కనిపిస్తున్నాయి. సంపెంగ పూలు మంచి సువాసననిస్తున్నాయి. లేడి పిల్లలు కనిపించాయి. ఎత్తైన కొండ శిఖరం నుంచి సెలయేరు క్రిందకి ధారగా పారుతోంది. అక్కడ ఇద్దరు నీళ్లు తాగారు. కొంతసేపటికి కొండ మీదకి వెళ్లారు. ఒక పెద్ద గుహ అక్కడ కనిపించింది. గుహ చుట్టూ పూల మొక్కలు, రకరకాల పూలు పూశాయి. అక్కడ తండ్రి కొడుకులిద్దరూ ఆగిపోయారు. గుహలో నుంచి ఏదో చక్కని పాట వినిపించింది. ఎవరో వీణ వాయిస్తూ పాట పాడుతున్నారు. విజయవర్మకి పాటలంటే చాలా ఇష్టం. అప్పుడు వాళ్ళ నాన్న ఇలా అన్నాడు, బాబు విజయవర్మ, గుహలోకి తిన్నగా వెళ్ళిపో. అక్కడ నీకు ఎవరు కనిపిస్తే వాళ్ళకి నమస్కారం చేసి ఇవాల్టి నుంచి నేను మీ కొడుకుని అనుకుని నన్ను ఇక్కడ ఉంచండి అని చెప్పు, పద అన్నాడు. విజయవర్మ భయపడకుండా లోపలికి వెళ్ళాడు. లోపల వీణ మరీ బాగా వినిపించింది. కానీ విజయవర్మ ఆ పాడే మనిషిని చూసేసరికి గతుక్కుమన్నాడు. ఎవరు పాడుతున్నారు? లేడితోలు తివాసీ మీద మల్లెపూల పరుపు మీద కూర్చొని వీణ మీటుతూ పాడుతున్నాడు. సంగీతంలో భూలోకంలో ఎవరూ అతనిలా పాడలేరు. కానీ అతన్ని చూస్తే భయం వేస్తోంది. అతని కాళ్ళు చేతులు రొమ్ము అంతా మనిషిలానే ఉంటాడు. కానీ ముఖం మాత్రము గుర్రం ముఖం. అతని ముఖం చూసే విజయవర్మ గతుక్కుమన్నాడు. తుంబుర మహర్షి చేతిలో బంగారు వీణ ఉన్నది. అతని పాట వింటూ విజయవర్మ తండ్రి చెప్పిన మాటలే మరిచాడు. అలా 1 గంట సేపు పాడాక మహర్షి పాట ఆపి విజయవర్మ వైపు చూసి నవ్వుతూ పిలిచాడు. విజయవర్మ మహర్షి దగ్గరికి వెళ్ళి నమస్కారం చేశాడు. ఏనాయనా, నా ముఖం చూసి భయపడుతున్నావా అని నవ్వి అడిగాడు. విజయవర్మ ధైర్యం తెచ్చుకొని, నాకు గాని మీలాంటి పాటలు వస్తే నాకు కూడా గుర్రం ముఖం ఉన్నా భయపడను అని జవాబిచ్చాడు. అయితే ఈ గుహలో ఉండి విద్య నేర్చుకుంటావా అని తుంబుర మహర్షి అడిగిన దానికి నేర్చుకుంటాను అని విజయవర్మ సంతోషంగా చెప్పాడు. అయితే సాయంత్రం దాకా ఇక్కడ కూర్చుంటే నీ 7 పిల్లలు వస్తారు. వాళ్ళతో కలిసి అన్ని విద్యలు నేర్చుకుంటే పెద్దవాడివై రాజ్యమేలే రాజువైపోతావు తెలుసా అని మహర్షి చెప్పాడు. ఇంతలో విజయవర్మ తండ్రి బిందువర్మ వచ్చి మహర్షికి నమస్కారం చేశాడు. రాజా, నువ్వు సుఖంగా ఇంటికి వెళ్ళిపో. నీ కుమారుడు నా దగ్గరుండి అన్ని విద్యలు నేర్చుకుని పెద్దవాడై నీకు పేరు తెస్తాడు. వీడు గొప్పవాడనిపించుకున్నాక గాని ఈ కొండ దాటి రాడు అని మహర్షి బిందువర్మకి ధైర్యం చెప్పాడు. కొడుకుని కౌగలించుకొని చాలాసేపు ఏడ్చి విడవలేక ఆఖరికి విచారంతో తండ్రి కొండ దాటి వెళ్ళిపోయాడు. విజయవర్మ మాత్రము తండ్రి కోసం ఏడవలేదు.
ఎందుకంటే ఆ కొండ గుహ, ఆ జలధార, పళ్ళ తోటలు, పూల మొక్కలు అన్నిటికంటే ఆ వీణపాట అతనికి చాలా వింతగా సరదాగా ఉన్నాయి. సాయంకాలము తన ఈడు పిల్లలు వస్తే వాళ్లతో నేస్తం గట్టి హాయిగా ఆడుకోవచ్చు. తుంబుర మహర్షి విజయవర్మని దగ్గరగా తీసుకుని వీణ అతనికిచ్చి అది ఎలా వాయించటమో నేర్పటం మొదలుపెట్టాడు. ఇంతలో ఎండ తగ్గిపోయింది. సాయంకాలం అయింది. గుహ బయట చప్పట్లు, కేకలు, చప్పుడు వినిపించాయి. పిల్లలందరూ గెంతుతూ పాడుతూ గుహలోకి వచ్చి తాతయ్య తాతయ్య అని మహర్షి దగ్గరికి వచ్చారు. తాతయ్య నవ్వుతూ అందరినీ పిలిచాడు. తాతయ్య, నేను లేడి పిల్లని తెచ్చాను అని ఒక కుర్రవాడన్నాడు. నేను అడవి మేకను తెచ్చాను అని ఒక అబ్బాయి అన్నాడు. నేనేమో పావురాలు తెచ్చాను అని మరొక బాలుడు, నేను తీయని పళ్ళను తెచ్చాను అని మరో చిన్నవాడు వాళ్ళు తెచ్చినవన్నీ చూపించారు. అందర్నీ తాతయ్య పొగిడి వాళ్ళ పనుల్ని మెచ్చుకున్నాడు. అందరికీ విజయవర్మని చూపించి పరిచయం చేశాడు. విజయవర్మని వాళ్ళందరూ బయటికి తీసుకుని వెళ్లారు. చీకటి పడేసరికి కొందరు చెట్ల కొమ్మలు తెచ్చి ఎండిన కర్రల్ని ఒకదానితో ఒకటి రాపాడించి అగ్ని పుట్టించి పెద్ద మంట చేసి తలా కొన్ని ఎండు పుల్లలు అందులో వేశారు. మరికొందరు పావురాల్ని, లేడిపిల్లని కోసి మంటల్లో పెట్టి మాంసం వండారు. ఇంకొందరు అనాసపళ్ళు, పనసపళ్ళు, మామిడి పళ్ళు కోసి ముక్కలు, తొనలు తీశారు. విజయవర్మ కూడా సాయం చేశాడు. తాతయ్య, పిల్లలు కలిసి జలధారలో చక్కగా స్నానం చేసి వచ్చారు. తర్వాత వండిన వంటలు తిన్నారు, నీళ్లు తాగారు. తాతయ్య పళ్ళు మాత్రం తిని నీళ్లు తాగాడు. తర్వాత అందరూ ఆ వీణ ఒకరి తర్వాత ఒకరు వాయించి పాడారు. ఆ తర్వాత అందరూ బయటికి పోయి ఆడుకున్నారు. కుస్తీలు పట్టారు, కసరత్తు చేశారు, పరిగెత్తారు. విజయవర్మ కూడా అవన్నీ మెల్లిగా నేర్చుకున్నాడు. మళ్ళీ అందరూ గుహలోకి వచ్చి తాతయ్య వీణమీటి పాడుతుంటే తాళం వేసి నాట్యం చేశారు. బాగా చీకటి పడ్డాక అందరూ కలిసి పడుకొని కథలు చెప్పుకొని నిద్రపోయారు. వాళ్ళంతా రాకుమారులే. మర్నాడు ఉదయాన్నే లేచి అందరూ స్నానం చేశారు. విజయవర్మ ఆటపాటలలో వాళ్ళ ఊరిని, తండ్రిని అందరినీ మరిచిపోయి విద్యలన్నీ నేర్చుకున్నాడు. వీణ నేర్చుకున్నాడు. గుర్రపు స్వారీ, కత్తిసాము, కుస్తీలు, వేట అన్నీ తెలిసాయి. అలాగ 10 ఏళ్లు గడిచేసరికి విజయవర్మ పెద్దవాడైపోయాడు. ఒక రోజున కొండ శిఖరం మీద నిలబడి 4 పక్కలా చూశాడు. కుడి పక్కకి చూసేసరికి అందమైన ఇళ్లతో విశాఖపట్నం ఊరు కనిపించింది. అదే కదూ మా ఊరు అనుకున్నాడు. ఇంతలో తాతయ్య అక్కడికి వచ్చాడు. ఏంటి చూస్తున్నావు బాబు అని అడిగాడు. తాతయ్య, అది మా ఊరే అని, ఆ ఊరికి నేనే రాజునైతానని మన వాళ్ళంతా అన్నారు. నిజమేనా అని విజయవర్మ అడిగాడు. నీదే గాని నీదైతే మాత్రం ఏం లాభము అని తాతయ్య అన్నాడు. ఏం, ఆ రాజ్యాన్ని నేను తీసుకొని పరిపాలిస్తాను అన్నాడు విజయవర్మ గర్వంగా. అప్పుడే ఆ రాజ్యం మరొకరు తీసుకొని పరిపాలిస్తున్నారులే. మీ పెదనాన్నే. క్రూరసేనుడి కంటే నువ్వు బలవంతుడివా మరి? ఎవరు బలవంతులో తేల్చుకుంటాను, వెళ్తాను. ఆ మాటకి తాతయ్య విచారించి, బాబు, నువ్వు రాజువు అవటానికి ముందు చాలా అపాయాలు, గండాలు తప్పించుకొని రావాలి. వింత వింత దేశాలు తిరిగి రకరకాల కష్టాలు అనుభవించాలి. ఇంతవరకు మనుషులు పడని ఎన్నో బాధలు పడాలి అని చెప్పాడు. ఎన్ని బాధలైనా పడి ఎన్ని దేశాలైనా తిరుగుతాను, కానీ రాజ్యం మటుకు విడిచిపెట్టను అన్నాడు విజయవర్మ. అయితే నువ్వు 2 ప్రమాణాలు చేయాలి. ఎవరు కనిపించినా నొప్పించి మాట్లాడకూడదు. ఎవరికి ఏ మాట ఇచ్చినా ఆ పని తప్పక చేసి తీరాలి. విజయవర్మ అలాగే ప్రమాణం చేశాడు. తాతయ్య దగ్గర సెలవు తీసుకుని విశాఖ పర్వతం దిగి నడిచాడు. పర్వతం క్రింద ఏరు వరదొచ్చి పొంగి పారుతోంది. ఏటి ఒడ్డున పండు జుట్టు, ముడతలు పడ్డ ఒళ్ళుతో ఒక ముసలమ్మ కూర్చుంది. గాలికి వణికిపోతోంది. ఆ ముసలమ్మ విజయవర్మని చూసి, బాబు, నన్ను అవతలి ఒడ్డుకు తీసుకుని వెళ్ళు, నీకు పుణ్యం ఉంటుంది అని బ్రతిమలాడింది. కాని తను వినిపించుకోకుండా నడుస్తున్నాడు. ముసలమ్మ మళ్ళీ బ్రతిమలాడింది. ముసలిదాన్ని, నడవలేను, నీకు పుణ్యం ఉంటుంది, నన్ను అవతలి ఒడ్డుకు తీసుకుని వెళ్ళు. విజయవర్మకి కోపం వచ్చింది ముసలిదాని మీద. ఏరు ఇంకా పొంగిపోతోంది. తనొక్కడు వెళ్ళటమే కష్టం. ఈ ముసలిది కూడా వస్తే ఎలా దాటగలడు? పోపో అందామనుకున్నాడు. కానీ తాతయ్యకి చేసిన 2 ప్రమాణాలు జ్ఞాపకం వచ్చాయి. ఎవరు కనిపించినా నొప్పించి మాట్లాడను అని ప్రమాణం చేశాడు. ముసలిదాన్ని చూసి, సరే అవ్వా,
మధ్యలో ప్రమాదం రాకుండా ఉంటే నేను తప్పకుండా అవతలి ఒడ్డు చేరుస్తాను అనే మాట ఇచ్చి ముసలిదాన్ని వీపు మీద ఎక్కించుకొని ఏటిలో నుంచి వెళ్ళాడు. మొదట్లోనే నీళ్లు మోకాళ్ళ పైగా వచ్చాయి. వెళ్తూ ఉండగా క్రింద రాళ్ల మీద కాలు జారి కొంచెం దిగబడ్డాడు. అవ్వ బట్టలు నీటిలో తడిశాయి. ఓరి వెధవా, నా బట్టలు తడిపేశావా దుర్మార్గుడా అని తిట్టింది. విజయవర్మకి అవ్వ మీద కోపం వచ్చి ఏట్లోకి తోసేసేద్దామనుకున్నాడు. కానీ రెండవ ప్రమాణ జ్ఞాపకం వచ్చి క్షమించవ్వా, కాలు జారింది అని బ్రతిమిలాడి ఎలాగో ఒకలాగా అవతలి ఒడ్డుకు చేర్చాడు. అక్కడి నుంచి నడిచి పట్టణంలోకి వెళ్ళాలనుకున్నాడు. అవ్వవైపు చూసేసరికి అవ్వ ఒక దేవతలాగా మారిపోయి ఉంది. కళ్ళు జిగేలుమన్నాయి. వెంటనే ఆ దేవతకి దండం పెట్టాడు. దేవత ఆశీర్వదించి, నీకు కష్ట సమయం వచ్చినప్పుడు నన్ను తలుచుకో, సహాయం చేస్తాను అని చెప్పి తటాలన మాయమైపోయింది. విజయవర్మ ఆశ్చర్యపోయాడు. తాతయ్యకి ముందు ఏం జరుగుతుందో తెలుసు కాబోలు. అందుకే ప్రమాణాలు చేయించాడు. గౌరీదేవిని ముసలమ్మ అనుకున్నాను. నొప్పించి మాట్లాడకుండా అన్నమాట నెరవేర్చాను కాబట్టి ఆ గౌరీదేవి వరమిచ్చి ఆశీర్వదించింది. క్రిందకు చూసుకుంటే కాలికి ఒకటే జోడుంది, రెండవది పోయింది. వంటి జోడుతోనే విజయవర్మ నడిచి కొంతసేపటికి విశాఖపట్నం చేరాడు. అందమైన వీరుడు కాబట్టి అందరూ అతనిని వింతగా చూశారు. అందులో ఒక ముసలాయన విజయవర్మని పిలిచి, ఎవరు నాయనా నువ్వు, ఇక్కడికి ఏం పని మీద వచ్చావు అని అడిగాడు. నా పేరు విజయవర్మ, నేను విశాఖ పర్వతం నుంచి వస్తున్నాను. క్రూరసేన మహారాజు గారి దగ్గరికి వెళుతున్నాను. ఆయన కోట ఎక్కడా అని అడిగాడు. ఆ మాటకి ముసలాయన ఎగాదిగా చూసి, బాబు, ఈ రాజు చాలా క్రూరుడు. అదీగాక ఈ ఊరికి ఒంటి జోడుతో నడుచుకుంటూ వచ్చేవాడు ఈ రాజ్యాన్ని గెలుస్తాడని జ్యోతిష్కులు చెప్పారు. నీ కాలికి ఒక్కటే జోడుంది కాబట్టి రాజు నిన్ను చూస్తే ఊరుకోడు సుమా, జాగ్రత్త అని బోధపరిచి చెప్పాడు. విజయవర్మ నవ్వాడు. అయ్యా, ఆ పని మీదే నేను వచ్చాను, ఈ రాజ్యం గెలుచుకోవటానికే అని వేగంగా కోట లోపలికి వెళ్ళి రాజుగారున్న గది తలుపు తట్టి ఇలా పిలిచాడు. క్రూరసేన మహారాజా, యువతలికి వచ్చి నాతో యుద్ధం చేసి నీ రాజ్యం కాపాడుకో అని అన్నాడు. క్రూరసేనుడు వచ్చి విజయవర్మని చూసి ఆశ్చర్యపోయాడు. వీరబాలుడా, ఎవరబ్బాయివి నువ్వు అని అడిగాడు. నేను ఈ రాజ్యానికి వారసుణ్ణి, కాబోయే రాజుని, బిందువర్మ కొడుకు విజయవర్మని అని విజయవర్మ చెప్పేసరికి, మా తమ్ముడి కొడుకువేనా, ఎన్నాళ్ళకి చూశాను అని ఏడుస్తూ కౌగలించుకొని ముద్దు పెట్టుకొని లోపలికి తీసుకుని వెళ్ళాడు. అతని కపట ప్రేమ నిజమే అనుకున్నాడు విజయవర్మ. క్రూరసేనుడు విజయవర్మకి చక్కని వంటలతో భోజనం పెట్టి విలువైన వస్తువులిచ్చి తన దగ్గరే ఉండిపోమన్నాడు. సరేనని అతను ఉండిపోయాడు. పెదనాన్న ఎప్పుడూ దిగులుగా ఉన్నట్లు, ఏదో ఆలోచిస్తున్నట్లు విజయవర్మకి కనిపించింది. కారణం ఏమిటని అడిగాడు. ఏదో భయంకరమైన సంగతి ఉన్నట్లు, అది తనతో చెప్పడానికి భయపడుతున్నట్లు అనిపించింది. బలవంతం చేయగా ఆఖరికి చెప్పాడు. 7 సంవత్సరాల నుంచి పెదనాన్న కంటికి నిద్ర లేదట. ప్రతి రాత్రి సింగన కలలో కనిపించి బంగారు ఉన్ని తెమ్మని, తన ఆత్మకి శాంతి కలిగించమని చెప్పేవాడట. సింగనకి సవతి తల్లి కొడుకులేనట పెదనాన్న, నాన్న కూడా. బంగారు ఉన్ని కథంతా విన్నాడు విజయవర్మ. పెదనాన్నైన క్రూరసేనుడు విజయవర్మని పిలిచి, బాబు, నువ్వు ఒక ఆలోచన చెప్పాలి. నువ్వు వయసులో చిన్నవాడివైనా తెలివితేటలలో గొప్పవాడివి కాబట్టి ఆలోచించి చెప్పు. నాకు ఒక విరోధి పొరుగునే ఉన్నాడు. ఇప్పుడు వాడు నా చేతిలోనే ఉన్నాడు. కానీ రాను రాను వాడు నన్ను నాశనం చేసి ఈ రాజ్యాన్ని జయించాలని చూస్తున్నాడు. వాడిని ఎలా తప్పించుకోవటమో చెప్పు బాబు అన్నాడు. విజయవర్మ నవ్వి, పెదనాన్న, దీనికంత పెద్ద ఆలోచన ఎందుకు? ఈ దేశానికంతా నువ్వే రాజువి కాబట్టి ఆ విరోధి కూడా నీ ఆజ్ఞకి లోబడి తీరాలి కదా. దీనికి ఒక్కటే ఉపాయం. వాడిని వెంటనే బంగారు ఉన్ని తెమ్మని పంపించు, అక్కడే చస్తాడు వాడు అని ఆలోచన చెప్పాడు. పెదనాన్న క్రూరంగా నవ్వాడు. ఆ నవ్వుకి విజయవర్మ భయపడ్డాడు. ఇప్పుడు తెలిసింది అతనికి ఆ విరోధి తనే. అందుకే పెదనాన్న అలా నవ్వాడు. బాబు, వాడిని ఇప్పుడే పంపించేస్తానులే అన్నాడు. అంటే నేనేనా అని విజయవర్మ అడిగాడు. ఎందుకంటే వంటి జోడుతో వచ్చినవాడే రాజైతాడని జ్యోతిష్కులు చెప్పారు కదూ. విజయవర్మ కోపంగా లేచి క్రూరసేనుడితో దెబ్బలాడటానికి తయారయ్యాడు. క్రూరసేనుడు పెద్ద పులిలా లేచి నిలబడ్డాడు. ఎవరు గెలుస్తారో చెప్పడం కష్టం.
కానీ క్రూరసేనుడు మళ్ళీ మామూలుగా మంచిగా మాట్లాడాడు. ఎలాగైనా విజయవర్మకి ఆ సింహాల ద్వీపం వెళ్ళి అక్కడి నుంచి బంగారు ఉన్ని తీసుకురావాలని ఉంది. కానీ ఎలా వెళ్ళటం? అప్పుడింకా ఓడలు లేవు. సముద్రం మీదకి వెళ్ళాలంటే ఎంతో కష్టం. ఒంటరిగా కూర్చొని ఆలోచించాడు. ఇంతలో గౌరీదేవి మాటలు జ్ఞాపకం వచ్చాయి. అవసరమైనప్పుడు తనని తలుచుకోమని చెప్పింది. తలుచుకున్నాడు. గౌరీదేవి కనిపించలేదు కానీ తన మెదడులోకి ఒక ఆలోచన పంపించింది. వెంటనే 2 సేవకుల్ని పిలిచి చుట్టుపక్కల ఉన్న పట్టణాల్లో ఉండే బాలవీరులందరికీ ఒక వర్తమానం పంపించాడు విజయవర్మ. సింహాల ద్వీపానికి బంగారు ఉన్ని తేవడానికి వెళ్తున్నాను, కాబట్టి సాహసంగల బాలవీరులంతా రావలసింది అని వర్తమానం పంపాడు. గౌరీదేవి బాలవీరుల మనస్సుల్లో సరదా పుట్టించింది. అందరూ విజయవర్మతో పాటు సింహాల ద్వీపానికి బయలుదేరటానికి వస్తామని కబురు పంపారు. అప్పుడు విజయవర్మ ఆనందానికి అంతు లేకుండా పోయింది. క్రూరసేనుడు కూడా సంతోషించాడు. ఎందుకంటే దేశంలో ఉండే వీరులంతా దూరదేశం పోయి అక్కడ చచ్చిపోతే మరి తనని ఎదిరించే వాళ్ళుండరు. కాబట్టి అతను సుఖంగా ఎవరి భయము లేకుండా రాజ్యాన్ని ఏలుకోవచ్చును. అనుకున్న రోజుకి అందరి వీరులు వచ్చారు. వెంకటగిరి నుంచి వీరవర్మ వచ్చాడు. హంపి నుంచి హరహరరాయలు వచ్చాడు. రాజమహేంద్రవరం నుంచి రాజరాజు వచ్చాడు. పల్నాటి నుంచి బాలచంద్రుడు వచ్చాడు. బొబ్బిలి నుంచి పాపారాయుడు వచ్చాడు. చిత్తూరు నుంచి చెన్నారెడ్డి వచ్చాడు. ఇలాగా 20 మంది ఊరూరు నుంచి బాలవీరులు వచ్చారు. వాళ్ళని చూడటానికి గుంపులు గుంపులుగా జనం వచ్చారు. ఆడవాళ్ళు మాత్రం చూసి, అయ్యో పాపం, వీళ్ళంతా దూరదేశాలు పోయి మళ్ళీ రాగలరా అని విచారించారు. ఈ బాలవీరులంతా విజయవర్మతో కలిసి విశాఖ పర్వతం మీద తాతయ్య దగ్గర విద్యలు నేర్చుకున్న వాళ్లే కాబట్టి సముద్రం దాటడానికి పెద్ద ఓడ కట్టాలని నిశ్చయించుకొని బయలుదేరారు. కానీ ఓడ ఎలా తయారు చేయటమో ఎవరికీ తెలిసింది కాదు. ఒకనాడు కలలో విజయవర్మకి మచిలీ కనిపించింది. ఓడలు కట్టే మనిషి మచిలీపట్టణంలో ఉన్నాడని చెప్పింది. వెంటనే కొందరు వీరులు బయలుదేరి మచిలీపట్నం వెళ్లారు. అక్కడ పడవలు కట్టే బందరయ్యను తీసుకుని వచ్చారు. అడవికి వెళ్ళి చెట్లు కొట్టి మానులు తెచ్చారు. గొడ్డలితో చెక్కి చాలా పెద్ద పడవని తయారు చేశారు. ఆ ఓడకి ఏమని పేరు పెట్టాలో అందరూ ఆలోచించారు. ఆఖరికి జలం మీద సింహాల ద్వీపం వెళ్ళాలి కాబట్టి జలసింహ అనే పేరు పెట్టారు. జలంలో సింహంలాగా వెళ్ళేది కాబట్టి జలసింహ పేరు బాగుందని అనుకున్నారు. గౌరీదేవి గుడికి వెళ్ళి బలి ఇచ్చి నమస్కారం చేశారు. జలసింహకి గుడి నుంచి తెచ్చిన సింధూరపు బొట్టు పెట్టి పూజ చేశారు. మంచి ముహూర్తం చూసి ఇసుకలో నుంచి ఓడని నీళ్ళలోకి దింపారు. తెరచాప కట్టారు. చెన్నారెడ్డి వీణ పట్టుకొని ప్రార్థనా గీతం పాడాడు. చెన్నారెడ్డి తాతయ్యతో సరిసమానంగా పాడగలడు. అతను వీణ మీద వేలు పెడితే చాలు కమ్మని రాగం వస్తుంది. ఓడ మీద బయలుదేరేలోగా అందరూ ఒకసారి తమ గురువుగారైన తుమ్ముర మహర్షిని చూడాలనుకున్నారు. బయలుదేరి వెళ్ళి విశాఖ పర్వతం ఎక్కి తాతయ్య గుహలోనికి వెళ్లారు. తాతయ్య అందరినీ కౌగలించుకొని ఆశీర్వదించాడు. అందరికీ ధైర్యం చెప్పాడు. గొప్ప గొప్ప వీరుల కథలు చెప్పాడు. ఆ వీరుల కథలు వినేసరికి అందరికీ ఉద్రేకం కలిగింది. తర్వాత బంగారు వీణ వాయిస్తూ తాతయ్య కమ్మని పాట పాడాడు. సరస్వతీదేవి ఎదుట ఉన్నట్లయింది. తాతయ్య దగ్గర సెలవు తీసుకుని అందరూ తిరిగి ఓడ దగ్గరికి వచ్చారు. ఓడలో మొట్టమొదట విజయవర్మ కాలు పెట్టాడు. అతని తర్వాత చెన్నారెడ్డి వీణతో ఎక్కాడు. ఇలాగే మిగతా వాళ్ళంతా ఓడలో కూర్చొని తలా ఒక తెడ్డు పట్టుకొని పడవ నడిపించారు. ఓడ కదలగానే ఒడ్డునున్న ప్రజలంతా బాలవీరులకి జై అన్నారు. ఓడలో ఉన్న వీరులంతా జలసింహకి జై అన్నారు. వాళ్ల బలమైన చేతులలో ఉన్న తెడ్లు నీళ్లని వెనక్కి నెడుతూ ఓడని ముందుకు తోలుతున్నాయి. నిజంగా సింహంలాగే వెళుతోంది జలసింహ. చెన్నారెడ్డి వీణ వాయించాడు. హైలెస్సా హైలెస్సా అని పాటలు పాడుతూ హుషారుగా వెళ్తున్నారు. అప్పుడు వాళ్లలో ఒక సందేహం వచ్చింది. వాళ్ళంతా కలిసి ఒక నాయకుడిని ఎన్నుకోవాలి. కొంతమంది చెన్నారెడ్డి అన్నారు, మరికొందరు విజయవర్మ అన్నారు. ఆఖరికి అందరూ కలిసి విజయవర్మని వాళ్ళ నాయకుడిగా ఎంచుకున్నారు. అందరూ అతని మాట ప్రకారం నడుచుకోవాలి. అయితే ఓడ నడిపే సరంగు ఎవరా అని మరొక చిక్కు వచ్చింది. ఓడ నడిపే సరంగుకి దేశ చరిత్ర, భూగోళ శాస్త్రము బాగా తెలిసి ఉండాలి. అవి తెలిసినవాడు వాళ్లలో ఒక్కడే ఉన్నాడు, రాజరాజు. అతను రాజమహేంద్రవరం నుంచి వచ్చాడు. గోదావరి నదిలో చిన్న చిన్న పడవల మీద చాలా దూరం వెళ్ళి వచ్చాడు కాబట్టి ఆ నేర్పు కూడా ఉంది.
అందువలన రాజరాజే ఓడసరంగని అందరూ అన్నారు. సరేనంటే సరేనని అనుకున్నారు. కొంత దూరం వెళ్ళేసరికి అందరికీ ఆకలి వేసింది. నడి సముద్రంలో వాళ్ళకి తిండి ఎలా దొరుకుతుంది? తొందరగా బయలుదేరటంలో వాళ్ళు ముందే నెల్లాళ్ళకి సరిపడే ఆహారం ఓడలో వేసుకోవాలనే ఆలోచన ఎవరికీ తట్టింది కాదు. ఓడలో నుంచి గాలం వేసి చేపలు పడదామనుకున్నారు. కానీ అవి ఎలా వండుకోవాలో ఏమో. ఇంతలో రాజరాజు వాళ్ళకి ధైర్యం చెప్పాడు. దగ్గరలోనే ఒక రేవు పట్టణం రావచ్చునని చెప్పాడు. ఓడని తూర్పు వైపుకు నడిపించాడు. 3-4 గంటలలో వాళ్ళు ఒక రేవు చేరారు. ఓడని ఒడ్డున ఆపి దిగారు. అక్కడ వాళ్ళకి ఓడ కట్టిన బందరయ్య కనిపించాడు. అప్పటికి గాని అది మచిలీపట్నం అని వాళ్ళకి తెలిసింది కాదు. పట్టరాని సంతోషంతో వాళ్ళు ఊళ్ళోకి వెళ్లారు. ఆ ఊరి రాజుగారు బాలవీరులందరికీ కోటలో గొప్ప విందు చేశాడు. వాళ్ళ తెలివితేటలకి సాహసానికి మెచ్చుకొని ఆ 20 మందికి 1 నెల్లాళ్ళకి సరిపడా తిండి పదార్థాలని పళ్ళు అవి ఓడలో వేయించాడు. అక్కడ చనిపోయిన మచిలీ అనే ఆమె విజయవర్మకి వరసకి మేనత్త అవుతుందని, సింగన పెదతండ్రి అవుతాడని తెలుసుకున్నాక ఆ రాజు మరీ సంతోషపడి అతనికి రత్నాల కిరీటము, బంగారు కత్తి కానుకలు ఇచ్చి పంపించాడు. అందరూ తిరిగి వచ్చి జలసింహలో కూర్చున్నారు. ఓడసరంగు రాజరాజు జలసింహని నడిపాడు. హాయిగా అందరూ ఆడుకుంటూ పాడుకుంటూ గడిపారు. ఇంతలో చీకటి పడింది. అందరూ నిద్రపోయారు. సరంగు మాత్రం నిద్రపోలేదు. దూరంగా అతనికి నక్షత్రాల వెలుతురులో ఏవో ఎత్తుగా తెల్లగా కనిపించాయి. చల్లని గాలి వీచింది. ఎటు చూసినా చీకటి. క్రింద సముద్రము, మీద ఆకాశం తప్ప మరేం కనిపించడం లేదు. ఆకాశం మీద నక్షత్రాల బింబాలు క్రింద సముద్రం నీళ్ళలో కనిపిస్తున్నాయి. ఆ నక్షత్రాలను బట్టి దిక్కుల లెక్కలు తెలుసుకుని ఓడ నడుపుతున్నాడు రాజరాజు. అతనికి వెంటనే ఏదో జ్ఞాపకం వచ్చింది. తాను చదువుకున్న దాన్ని బట్టి అక్కడ నడపర్వతాలు అడ్డంగా ఉంటాయని తెలిసింది. వెంటనే భయం వేసింది. అందర్నీ లేపాడు. కళ్ళు నులుముకొని అందరూ భయంగా చూశారు. నడపర్వతాలు అడ్డుగా తెల్లగా దగ్గరలో కనిపించాయి. అవి వరుసగా ఉన్నాయి. తప్పించుకోవటానికి దారి లేదు. కెరటాలు పొంగి లేచి కొండలకి గుద్దుకొని నురగలు తేలుతున్నాయి. జలసింహ ఆ నడపర్వతానికి ఢీకొంటే అందరూ చావాల్సిందే. భయంతో అందరూ గౌరీదేవిని ప్రార్థించారు. చెన్నారెడ్డి వీణ వాయించి భక్తి పాటలు పాడాడు. ఇంతలో 2 నీటి పక్షులు వాళ్ళ ముందు నుంచి ఎగురుతూ ఆ పర్వతాల వైపు వెళ్ళటం చూశారు. రాజరాజుకి వాటిని చూడగానే ఆశ కలిగింది. ఈ కొండల మధ్య నుంచి ఏదో దారి ఉంటేనే కాని ఈ నీటి పక్షులు అటువైపు ఎగురుతూ పోవు. కాబట్టి వాటివైపే చూస్తూ ఉండండి అన్నాడు. అందరూ ఆ పక్షులు వెళ్ళిన వైపే చూస్తున్నారు. రాజరాజు తెగించి జలసింహని ఆ పక్షులు వెళ్ళిన దారి వైపు తొందరగా నడిపించాడు. పర్వతాలు దగ్గర పడిపోయాయి. అందరి గుండెలు దడదడా కొట్టుకున్నాయి. భయంతోనే కీలుబొమ్మలాగా వాళ్ళ చేతులు తెడ్లు నడుపుతున్నాయి. ఇంతలో పర్వతాలు పెద్ద శబ్దం చేసుకుంటూ మధ్యకు విడిపోయి 2 పక్కలా కదిలాయి. మధ్య దారి విడిచాయి. పక్షులు ఆ దారెమ్మట రివ్వున ఎగిరిపోయాయి. ఈ పక్షుల వెనక జలసింహ కూడా దాటిపోయింది. మళ్ళీ వెంటనే అవి విడిపోయిన కొండలు తిరిగి ఒకదానికొకటి గుద్దుకొని గొప్ప ధ్వని చేసి కలిసిపోయాయి. దాటిపోయిన ఓడలో ఉన్న బాలవీరులు అమ్మయ్య అని ఊపిరి విడిచి చెమటలు తుడుచుకున్నారు. గండం గడిచింది. సముద్రంలో నడిచే పర్వతాలు ఒక దగ్గర ఉన్నాయని ఒకప్పుడు తాతయ్య చెప్పిన సంగతి అప్పుడు అందరికీ జ్ఞాపకం వచ్చి నవ్వుకున్నారు. ఆ తర్వాత ఈ నడపర్వతాలు దాటినాక కొన్ని యోజనాల తర్వాత ఒక పెద్ద పట్టణం కూడా ఉందని తాతయ్య చెప్పాడు. ఆ పట్టణం ఎప్పుడు దగ్గర పడుతుందా అని అందరూ ఎదురు చూస్తున్నారు. అప్పటికి నెల్లాళ్ళు గడిచిపోయాయి. తినుబండారాలన్నీ అయిపోయాయి. మళ్ళీ సంపాదించుకోవాలి. చెన్నారెడ్డి పాడుతున్నాడు. విజయవర్మ కళ్ళు మాత్రము పట్టణం ఎప్పుడు ఎక్కడ కనిపిస్తుందా అని దూరంగా చూస్తున్నాడు. ఇంతలో అతనికి దూరాన ఇళ్ళు, భవనాలు, చెట్లు కనిపించాయి. చెన్నారెడ్డి వాటిని చూసి పట్టలేని సంతోషంతో చెన్నాపట్నం అదుగో అని అరిచాడు. అందరూ గొల్లున నవ్వారు ఆ మాటకి. లేకపోతే చెన్నాపట్నం ఏమిటి? కొంతమంది హాస్యాలాడి అయితే ఆ పేరు తెలియని పట్టణాన్ని చెన్నాపట్నం అందాము అన్నారు. మళ్ళీ అంతా గొల్లున నవ్వారు. అప్పటినుంచి ఇప్పటిదాకా ఆ పట్టణానికి చెన్నపట్టణం అనే పేరే నిలబడిపోయింది. జలసింహని ఒడ్డునాపి అందరూ పట్టణంలోకి వెళ్లారు. ఆకలి తీరా తిని మంచినీరు తాగారు.
మరో నెలకి సరిపడే తినుబండారాలు సామానులు ఓడలో నింపుకొని మళ్ళీ బయలుదేరారు. ఈ మారు జలసింహ మరీ వేగంగా పరిగెత్తింది. ఎందుకంటే చాలా దూరం వచ్చేశారు. ఇక సింహాల ద్వీపం వచ్చేస్తుంది. కొన్నాళ్ళకి జలసింహ సింహాల ద్వీపం చేరింది. పెద్ద అరణ్యంలోని చెట్ల పక్క నుంచి ఎత్తైన మేడలు కనిపించాయి. బంగారపు జెండా కోట మీద కనిపించింది. ఓడసరంగు అయిన రాజరాజు ఆనందంతో అన్నాడు, వచ్చేశాం, కుంభరాజు ఏలే సింహాల ద్వీపానికి. ఆ అడవినే కాబోలు లంకావనం అంటారు అనుకున్నారు వాళ్ళంతా. కానీ విజయవర్మకి తన పొట్టేలు తాతయ్య గారు బంగారు ఉన్ని ఇంత పెద్ద అడవిలో ఎక్కడ ఉంటుందా అనిపించింది. ఎలాగైతేనేం అది ఉన్న చోటికి వచ్చాం కదా అని సంతోషపడ్డాడు. సింహాల ద్వీపం ఏలే కుంభరాజు ఎవరో తెలుసా? విభీషణుడి కొడుకన్నమాట. శ్రీరాముడు లంకలో రావణుని చంపాక ఆ రాజ్యము విభీషణుడికి ఇచ్చాడు. ఆ విభీషణుడు చచ్చిపోయాక అతని కొడుకైన కుంభరాజు రాజయ్యాడన్నమాట. కానీ విభీషణుడు ఎంత మంచివాడో కుంభరాజు అంత క్రూరుడు. ఆ రాత్రి కుంభరాజుకి ఒక కల వచ్చింది. అది చెడ్డ కల. ఎవరో తనని చంపడానికి వచ్చారని కలగన్నాడు. వెంటనే సిపాయిల్ని పిలిచాడు. బంగారపు రథం తెమ్మన్నాడు. రథం మీద కూర్చొని సముద్రం ఒడ్డుకి సైన్యంతో సహా వచ్చాడు. రథం మీద అతని కూతురైన యమున మనవరాలైన సంధ్య ఇద్దరూ చెరువు పక్క కూర్చున్నారు. యమున అంటే సింగన భార్య అన్నమాట. సంధ్యకి మంత్రతంత్రాలు బాగా తెలుసు. చాలా అందగత్తే. కుంభరాజు సముద్రం ఒడ్డుకు వచ్చి బాలవీరులు కూర్చున్న జలసింహని చూశాడు. జలసింహలో ఉన్న వీరులంతా బంగారు రథంలో మేరు పర్వతంలా కూర్చున్న కుంభరాజుని చూశారు. రాక్షస వంశంలో పుట్టాడు కాబట్టి ఆ రాజు నిజంగా రాక్షసుడిలాగే ఉన్నాడు. పిల్లల్ని చూసి కఠినంగా ఇలా చెప్పాడు, ఎవరు మీరంతా ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఇది నా రాజ్యమని తెలీదా? ఇదిగో నా సైన్యం. వీళ్ళు యుద్ధాల్లో ఆరితేరిపోయి ఉన్నారు. శత్రువుల్ని ఎలా ఓడించటమో బాగా తెలుసును. అతని మాటలకి చాలామంది బాలవీరులు భయపడి ఒకరినొకరు చూసుకొని మౌనంగా కూర్చున్నారు. కానీ సాహసవంతుడైన విజయవర్మ మాత్రము ఏమాత్రమూ భయపడకుండా లేచి నుంచొని కుంభరాజుతో ధైర్యంగా జవాబు చెప్పాడు, మేం కూడా వీరులమే, దోపిడి దొంగలం కామ్మేం. మీ రాజ్యం మీదకి దండెత్తి మీతో యుద్ధానికి రావాలని గాని మీ సిరి సంపదలు పట్టుకుపోవాలని గాని రాలేదు. మా పొట్టేలు తాతగారి బంగారు ఉన్ని ఇక్కడ మీ లంకావనంలో ఉందని తెలిసింది. అది మా ఆంధ్రదేశం పట్టుకుని పోయి మా తండ్రి తాతల ఆత్మలకి శాంతి కలిగించాలనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చాం. మేం కూడా మీ సైనిక వీరులకి తీసిపోయేవాళ్ళమేం కాం. మేమంతా వీరులైన రాజకుమారులం. సమయం వస్తే ప్రాణాలు ఇవ్వగలము, ప్రాణాలు తీయగలము. కానీ పిరికి పందలం మాత్రం కాదు. మా ఉద్దేశము మీతో స్నేహంగా ఉండి మా పని ముగించుకొని వెళ్ళాలని. మీకు అదే మంచిది అని గడగడా చెప్పేసరికి విజయవర్మ మాటలకి కుంభరాజు మండిపడ్డాడు. కళ్ళల్లో నిప్పులు కురిపించాడు. కానీ తర్వాత శాంతించి ఇలా మాట్లాడాడు, మీరు గాని యుద్ధం చేస్తే నిష్కారణంగా అందరూ చచ్చిపోతారు. కాబట్టి మీ అందరిలోకి ధైర్యమైన వాడు గాని ఒకడు వస్తే నేను చెప్పిన పనులన్నీ వాడు చేయగలిగితే మీరు బంగారు ఉన్ని తీసుకుని వెళ్ళవచ్చును అని చెప్పి రథం మళ్లించి కోటలోకి వెళ్ళిపోయాడు. బాలవీరులంతా ఆలోచనలో పడ్డారు. వాళ్ళు 1,00,000 మంది సైన్యం, వీళ్ళు 20 మంది. యుద్ధం చేసి గెలవటము బ్రతికి రావటము రెండూ అబద్ధమే. ఏం చేయటమా అని ఆలోచిస్తున్నారు. అక్కడ కోటలో యమున ఏడుస్తూ కూర్చుంది. ఆమె భర్త సింగన జ్ఞాపకం వచ్చాడు. విజయవర్మని చూస్తే అలాగే ఉన్నాడు. సింగన సవతి తమ్ముడి కొడుకే. అతను అంత దూరం నుంచి ప్రయాసపడి వచ్చాడు. అతనికి ఎలాగైనా సహాయం చేయాలి. తన భర్త ఆత్మకి శాంతి కలిగించాలనే కదా ఇంత శ్రమపడి వచ్చాడు ఈ చక్కని చిన్న కురవాడు. యమున ఏడవటం చూసి కోడలు సంధ్య కూడా ఏడ్చింది. యమున తమ్ముడు కూతురు సంధ్య. అత్తంటే ఆ చిన్నపిల్లకి ప్రాణం, ఎప్పుడూ విడిచిపెట్టదు. జలసింహలో కూర్చొని ధైర్యంగా జవాబు చెప్పిన విజయవర్మని తన ఇందాక రథం మీద చూసింది. అటువంటి అందమైన అబ్బాయిని సింహాల ద్వీపంలో తానెప్పుడూ చూడలేదు. ఆ అబ్బాయి తనకి బావ వరస అవుతాడని తెలిసేసరికి ఎంతో ఆనందం కలిగింది. అతనికి అపాయం వస్తుందని అత్త ఏడుస్తోంది. అత్త ఏడిస్తే తను చూడలేదు. మరి అలాంటి అందమైన బావకి అపాయం కలిగితే మాత్రం చూడగలదా? ఎలాగైనా బావకి సాయం చేయాలి. అతనికి బంగారు ఉన్ని ఇప్పించే ఉపాయం ఆలోచించాలి అనుకున్నది. ఆలోచించి అత్తతో ఇలా చెప్పింది,
వాళ్లలోకెల్లా ధైర్యవంతుడైన విజయవర్మ గాని తనతో వస్తే అతనికి సాయం చేస్తానని చెప్పింది. అత్తాకోడలిద్దరూ చీకటి పడినాక సముద్రం ఒడ్డుకి వెళ్లారు. అక్కడ విజయవర్మ ఏదో ఆలోచిస్తూ కూర్చున్నాడు. యమున విజయవర్మని రమ్మని పిలిచి నాయనా అని కౌగలించుకొని కొంతసేపు దుఃఖించింది. కుంభరాజు క్రూరుడని వాళ్ళందరినీ వెంటనే వెనక్కి వెళ్ళిపోమని బ్రతిమలాడింది. కానీ విజయవర్మ బంగారు ఉన్ని తీసుకుని వెళ్లేదాకా ఇంటికి వెళ్ళనని ప్రమాణం చేశాడు. ఇంత దూరం శ్రమపడి ఇక్కడికి వచ్చిన పని ముగించకుండా వెనక్కి వెళితే అందరూ నవ్వుతారు. సిగ్గు సిగ్గు, రాజకుమారుడినై ఉండి విరోధులకి వెన్ను చూపించి వెనక్కి పోగలనా? వీరుడైన మా పెదనాన్న సింగన భార్యవైన నువ్వే ఇలా అనవచ్చునా అమ్మా అన్నాడు విజయవర్మ. అప్పుడు యమున మరింతగా విచారించి, బాబు, పెద్దదాన్ని చెబుతున్నాను కాబట్టి విను. మీ తాతగారి బంగారు ఉన్ని సంపాదించాలంటే చాలా కష్టం. చాలా అపాయాలు, ఆపదలు ఎదుర్కోవాలి. ఇక్కడ మంత్రాలు తంత్రాలు జయించాలంటే మీ అందరికీ మాయలు మహిమలు తెలియాలి. మీకెవరికి మాయలు గారడీలు తెలియవు. అంచేత నా మాట విని వెళ్ళిపోండి అని ఎన్నో విధాలా బోధపరిచింది. కానీ విజయవర్మ వినలేదు. ఎవరికి ఏ మాట ఇచ్చినా ఆ పని తప్పక చేసి తీరాలి అని గురువుగారైన తుంబుర మహర్షి ఎదుట ప్రమాణం చేశాను. ఆ తర్వాత పెదనాన్నగారైన క్రూరసేనుడితో బంగారం ఉన్ని తెస్తానని మాట ఇచ్చాను. కాబట్టి ఎన్ని మంత్రతంత్రాలకైనా నిలబడి వచ్చిన పని చేసి తీరాలి అని యమునతో చెప్పాడు. సంధ్య విజయవర్మ పట్టుదలకి సాహసానికి ఆశ్చర్యపోయింది. బావా, ఆ బంగారు ఉన్ని ఎక్కడుందో నీకు తెలియదు కదా, ఎలా సంపాదిస్తానని డాబులు చెబుతున్నావు అని పెంకితనంగా అడిగింది. ఆ మరదలి మాటకి విజయవర్మ నవ్వాడు. చిట్టి మరదలా, అది ఈ లంకావనంలో పెద్ద మర్రి చెట్టుకు వేలాడగట్టి ఉందని నాకు తెలుసులే అన్నాడు. కానీ ఆ మర్రి చెట్టు క్రింద ఒక పెద్ద భయంకరమైన కొండచిలువ ఉంది కదా, దాని మీద ఎక్కితే కానీ ఆ కొమ్మ మీదకి వెళ్ళలేవు కదా, ఎలా వెళ్తావు బావా అని మళ్ళీ సంధ్య అడిగింది. విజయవర్మ మళ్ళీ నవ్వి అదెంత పని అన్నాడు. కానీ సంధ్య మరో ప్రశ్న వేసింది. ఓ డాబు దర్పాల డబ్బా బావా, ఆ లంకావనం వెళ్ళాలంటే మా తాతయ్య కుంభరాజు చెప్పిన పనులన్నీ చేయాలి. ఆ పనులు చేయటం అంటే కబులు చెప్పడం కాదు. మొట్టమొదట ఉక్కుడెక్కల అడవి ఎద్దులతో దెబ్బలాడాలి. అవి మామూలు ఎద్దులు కావు, మాయ ఎద్దులు. వాటి నోట్లో నుంచి అగ్నిమంటలు లేస్తాయి. వాటికి పదునైన కత్తుల్లాంటి ఇత్తడి కొమ్ములున్నాయి. వాటితో దెబ్బలాడి ముందు లొంగ తీసుకోవాలి. ఆ తర్వాత ఆ ఎద్దులతో 10 ఎకరాల పొలము చీకటి పడేలోగా దున్నించాలి. అంతటితో సరిపోదు, పాము కూరల విత్తనాలతో పొలం విత్తాలి. ఆ కూరలు కూడా మాయకూరలే. వాటిని నేల మీద నాటగానే ఒక్కొక్క కూర నుంచి ఒక్కొక్క సిపాయి కత్తి పట్టుకొని నేల మీద నుంచి లేస్తాడు. అలా కొన్ని వేల మంది మాయా సిపాయిలతో నువ్వొక్కడివి దెబ్బలాడాలి. వాళ్ళని జయించాలి. ఇవన్నీ చేయాలి. తర్వాత మర్రి చెట్టు క్రింద ఉన్న పర్వతం లాంటి కొండ చిలువ మీదకి ఎక్కాలి. అది విష జంతువు. అది నాలిక చాచితే చాలు, విషం ఎగిరి మీద పడుతుంది. ఆ విషం తగిలితే చాలు, వెంటనే చచ్చిపోతారు అని చెప్పింది. విజయవర్మకి కుంభరాజు మీద కోపం వచ్చి పళ్ళు పటపటా కొరికాడు. మా పొట్టేలు తాతగారి బంగారు ఉన్ని అన్యాయంగా దోచుకొని ఇక్కడ అన్యాయంగా దాచారు. కుంభరాజు చేసిన పని అన్యాయం, క్రూరుడు. నేను అన్యాయంగా ఇక్కడ చచ్చిపోవాలి. ఎందుకంటే నేను తప్పకుండా రేపటి రాత్రిలోగా ఆ మర్రి చెట్టు చేరతాను. నా పట్టుదల మాత్రం విడిచిపెట్టను అన్నాడు. విజయవర్మ ఇన్ని చెప్పినా భయపడకుండా ఉండడం చూసి సంధ్యకు ఆశ్చర్యం వేసింది. నేను సాయం చేస్తా గాని మనిషి అన్నవాడెవరు ఆ ఉన్ని తేలేడు బావా అంది. విజయవర్మ నవ్వాడు. మనిషి అన్నవాడు చేయలేని పని లేదు. తలుచుకుంటే ధైర్యం ఉంటే ఎంత పనినన్నా చేస్తాడు. ఆకాశమంత గోడైనా ఎక్కగా ఎక్కగా ఆఖరికి చేరగలడు. ఎంత దట్టమైన అడవి అయినా దూరగా దాటగలడు. ఎంత విషం ఉన్న పామునైనా నేర్పుతో ఆడించి తప్పించుకోగలడు. అందులో మాయలు తెలిసిన మరదలు సాయం చేస్తే మరి చేయలేని పనే లేదు అన్నాడు. ఆ మాటలకి సంధ్య సిగ్గుపడింది. తల ఉంచుకుని కాలి బొటని వేలితో ఇసుక తోస్తూ, బావా, మరి మాయ ఎద్దులతోటి మాయా సిపాయిలతోటి దెబ్బలాడగలవా అని అడిగింది. విజయవర్మ మరదల్ని చూసి నవ్వి, మంత్రతంత్రాలు తెలిసిన మరదలి కీర్తి మా దేశాల్లో కూడా మారుమోగిపోతుంది. అటువంటి మరదలు నాకు తోడుగా ఉండినప్పుడు ఎద్దుల్ని సిపాయిల్ని జయించలేనా అని హాస్యమాడాడు. మరదలికి మళ్ళీ సిగ్గు వచ్చింది. బావా, తొందరపడితే అన్యాయంగా చచ్చిపోతావు.
నా దగ్గర ఒక మంత్రాల మందు ఉంది. ఈ అడవిలో ఉన్న రకరకాల వేరులతో తయారు చేశాను. ఆ మందిస్తాను. అది నీ ఒంటి నిండా రాసుకో. అప్పుడు నీకు 100 మందికున్న బలం వస్తుంది. ఆ మందు నీ కత్తికి కూడా రాయి. అప్పుడు అగ్ని మంటలు గాని కత్తులు గాని నిన్నేమీ చేయలేవు. తర్వాత ఆ మందు నీ తలకున్న కిరీటానికి కూడా రాయి. అప్పుడు పాము కూరలకున్న విషము నీకు అంటదు. కూరల నుంచి సిపాయిలు లేచి నీ మీద కలియబడేసరికి మందు పూసిన కత్తి వాళ్ళ మీదకి విసిరాయి. అప్పుడు వాళ్ళంతా చచ్చిపోతారు అని చెప్పి తన దగ్గర ఉన్న మందు డబ్బి బావకు ఇచ్చింది. ఇచ్చేసి అత్తా తను కలిసి వేగంగా ఎవరికీ కనిపించకుండా కోటలోకి వెళ్ళిపోయింది. విజయవర్మ ఆనందంతో గెంతులేసుకుంటూ నవ్వుతూ జలసింహలోకి వెళ్ళి బాలవీర్లతో జరిగిన కథంతా చెప్పాడు. మందు డబ్బి చూపించాడు. మరదల్ని పొగిడాడు. సంధ్య చేసిన సహాయానికి అందరూ మెచ్చుకొని ఆపద తప్పినందుకు ఆనందించారు. ఆపద సమయంలోనూ కష్ట సమయంలోనూ ధైర్యంగా శాంతంగా ఉంటే దేవతలే సహాయం చేస్తారు, ఉపాయాలు చూపిస్తారు. విచారపడితే ఏమీ ఉండదు. గౌరీదేవి చూసారా బాలవీరుల్ని ఎలా కాపాడిందో? తెల్లవారింది. విజయవర్మ స్నానం చేసి గౌరీదేవిని ప్రార్థించుకున్నాడు. సంధ్య ఇచ్చిన మాయమందు ఒంటి నిండా రాసుకుని కత్తికి కిరీటానికి కూడా పూశాడు. ఎంత వింత! అతనికి 100 మంది బలం వచ్చింది. ఇప్పుడు కుంభరాజు కోటలోకి 2 వీరుల్ని పంపించి తాను వస్తున్నానని అంతా సిద్ధం చేయమని కబురు పెట్టాడు. కోటలోకి ధైర్యంగా ఎవరు వెళ్తారని అందరినీ అడిగాడు. నేను వెళ్తానని అందరూ తయారయ్యారు. అప్పుడు నాయకుడైన విజయవర్మ పల్నాటి బాలచంద్రుణ్ణి బొబ్బిలి పాపారాయుడిని వెళ్ళమని చెప్పాడు. వాళ్ళిద్దరూ గొప్ప వీరులు. కత్తులు డాళ్ళు కిరీటాలు ధరించి ఓడదిగి పులుల్లాగా నడిచారు. తిన్నగా కోట లోపలికి వెళ్లారు. పెద్ద పెద్ద ఏనుగులు గొప్ప గొప్ప గుర్రాలు కోటలో ఉన్నాయి. వేల కొద్దీ సిపాయిలు కాపలా ఉన్నారు. కుంభరాజు ఉండే గదికి వెళ్లారు. గదికి బంగారపు తలుపులున్నాయి. రత్నాలను అమర్చారు. లోపల నేలంతా పాలరాళ్లతో కట్టారు. గది పైకప్పు కూడా బంగారపు వాసాలతో కట్టారు. అక్కడ రత్నాల సింహాసనం మీద మేరు పర్వతంలా కూర్చున్న కుంభరాజు వీళ్ళిద్దరినీ చూసి తెల్లబోయాడు. వాళ్ళు భయపడి పాటికి పారిపోయి ఉంటారనుకున్నాడు. వాళ్ళని చూడగానే కోపం వచ్చి ముఖం ఎర్రబారింది. పాపారాయుడు బాలచంద్రుడు సింహాల పిల్లల్లాగా రాజ్యదుడ్డ నిలబడి, కుంభరాజా, మా నాయకుడైన విజయవర్మ మీరు చెప్పే ఏ పనైనా చేయటానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి వెంటనే అతనేం పనులు చేయాలో చెప్పండి అని అడిగారు. కుంభరాజు దిగ్గున లేచి రథం మీద బయలుదేరాడు. రథం మీద మామూలుగా అతని కూతురు యమున ఒక పక్కన, మనవరాలు సంధ్య మరో పక్కన కూర్చొని ఉన్నారు. రథం వెనక ఏనుగుల మీద గుర్రాల మీద రాక్షస వీరులు బయలుదేరారు. సింహాల ద్వీపంలో ఉండే ప్రజలంతా ఈ వింతను చూడటానికి గుంపులు గుంపులుగా బయలుదేరారు. రథము లంకావనం చేరింది. అందరూ అక్కడికి చేరారు. ఇంతలో విజయవర్మకి జై అంటూ బాలవీరులు హెచ్చరిక చేస్తుండగా విజయవర్మ ఠీవిగా నడుచుకుంటూ లంకావనంలోకి వచ్చాడు. రాక్షస వీరులు 10,000 మంది ఉన్నారు. బాలవీరులు 20 మంది మాత్రం ఉన్నారు. చూడటానికి వచ్చిన వాళ్ళంతా ఈ వింత చూసి ముక్కు మీద వేలు వేసుకున్నారు. రథం మీద కుంభరాజు కూర్చున్నాడు. సేవకులు వింజామరలు విసురుతున్నారు. దాసీలు సారా అందిస్తున్నారు. కుంభరాజుకి జై, సింహాల ద్వీపానికి జై అని భటులు అరుస్తున్నారు. రథం మీద కూర్చున్న యమున బాలవీరులను చూస్తూ విచారిస్తూ కంట తడిపెట్టుకుంది. సంధ్య ముసుగు వేసుకొని ఎవరికీ వినిపించకుండా మంత్రాలు చదువుతూ కూర్చుంది. ఇంతలో విజయవర్మ టీవీగా వచ్చి రథం ఎదురుగా నిలబడి చేతులు నడుమీద ఆనించి చిన్న నవ్వు నవ్వి, కుంభరాజా, నేను తయారుగా ఉన్నాను, మీదే ఆలస్యం, ఏం చేయాలో చెప్పండి అని అడిగాడు. చూడటానికి వచ్చిన ఆడవాళ్లంతా ఎంత ధైర్యం పులిబిడ్డ అని బుగ్గల మీద వేలేసుకొని విడ్డూరంగా చూశారు. అక్కడున్న 1,00,000 మంది కళ్ళు అతని మీదే ఉన్నాయి. కుంభరాజు ఏం పని చెబుతాడో అని అందరూ ఆతృతగా చూశారు. కుంభరాజు పకాలుమని నవ్వాడు. ఇంతలో పెద్ద శబ్దం వినిపించింది. దూరాన ధూళి రేగింది. ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలియదు కానీ కొండలు అదిరేటట్టు రెంకలు వేస్తూ అడవి ఎద్దులు పరిగెత్తుకుంటూ వస్తున్నాయి. వెనక కాళ్ళ మీదకి ఎగిరిస్తూ ముందు కొమ్మలు క్రిందకి వంచుతూ చెలరేగి వస్తున్నాయి. వాటి ఇనపడెక్కల చప్పుడికి చెట్లు పడిపోయాయి. కత్తుల్లాంటి ఇత్తడి కొమ్ములు తళతళ మెరుస్తున్నాయి.
ఆ కొమ్ములు విజయవర్మ వైపు గురిపెట్టి పొడవటానికి ఉరుకుతూ అతని దగ్గరగా వచ్చాయి. విజయవర్మ కదల్లేదు. వాటి నోళ్లలో నుంచి అగ్నిమంటలు లేచి అతన్ని చుట్టేశాయి. కానీ అతని వంటికి మాత్రం తగల్లేదు. సంధ్య చదివిన మంత్రాలకి ఆ ఎద్దులు వణికిపోయి విజయవర్మకి బుర్రలు వంచి దండం పెట్టాయి. అప్పుడు విజయవర్మ వాటి కొమ్ములు పట్టుకొని వంచి లొంగ తీసుకొని అక్కడ ఉన్న 10 ఎకరాల పొలము వాటి చేత దున్నించాడు. గంటలు ఆ మాయ ఎద్దులు పొలమంతా దున్నేశాయి. విజయవర్మకి జై అని బాలవీరులు చప్పట్లు కొట్టారు. చూసేవాళ్ళందరికీ విడ్డూరంగా ఉంది. కానీ కుంభరాజు మాత్రము మండిపడ్డాడు. వెంటనే పాము కూరలు విజయవర్మకిచ్చి దున్నిన పొలంలో నాటమన్నాడు. విజయవర్మ వాటిని అందుకొని తొందరగా ఆ విషపు కూరలు నాటేశాడు. సంధ్య భయంతో అతడి వైపు చూసింది. కిరీటానికి కత్తికి మాయమందు పూశాడో లేదో అని తన భయం. సంధ్య ఇంకా మంత్రాలు చదువుతూనే ఉంది. ఇంతలో నేలలో నుంచి ఒక్కొక్క కూరలో నుంచి ఒక్కొక్క రాక్షస వీరుడు కత్తి పట్టుకొని లేచాడు. అందరూ ఆశ్చర్యపోయారు. అలాగా కొన్ని వేల మంది లేచి కత్తులు పట్టుకొని విజయవర్మ మీదకి విరుచుకుపడ్డారు. వాళ్ళకి తల నుంచి కాళ్ళ దాకా ఉక్కు కవచాలు ఉన్నాయి. విజయవర్మ వాళ్ళ మధ్య చిక్కుకోవటం చూసి బాలవీరులు కూడా భయపడ్డారు. కుంభరాజు పకాలను నవ్వాడు. కానీ విజయవర్మ మాత్రం భయపడలేదు. తన దగ్గర ఉన్న కత్తి దూసి వాళ్ళ మీదకి విసిరాడు. వెంటనే కత్తికి పూసిన మాయమందు వలన దాని మహిమ వలన వాళ్లల్లో వాళ్ళు కత్తులతో దెబ్బలాడుకోవడం మొదలుపెట్టారు. ఒకళ్ళ మీద మరొకళ్ళకి ద్వేషం పుట్టింది. కోపం పెరిగింది. రోషంతో ఒకరినొకరు చంపుకొని వాళ్ళందరూ చచ్చి కింద పడ్డారు. ఇంతలో నేల గంట్లు పడి వాళ్ళందరినీ భూమిలో కప్పేసింది. విజయవర్మ చేయవలసిన పనులన్నీ పూర్తయిపోయేసరికి విజయవర్మకి జై అని బాలవీరులంతా చప్పట్లు చరిచారు. కుంభరాజు మండిపడ్డాడు. ఎవరి విజయవర్మ? మనుషులనే కాకుండా మంత్రతంత్రాల్ని జయించాడు. వీడు ఆ కొండ చిలువను కూడా జయించి బంగారు ఉనిని పట్టుకుపోతాడేమో అని భయపడ్డాడు. ఇంతలో మా పని ముగించేశాం కాబట్టి మమ్మల్ని బంగారు ఉన్ని ఉన్న చోటుకు తీసుకుని వెళ్ళండి అని విజయవర్మ రాజుని అడిగాడు. రేపు మిమ్మల్ని అందరినీ అక్కడికి తీసుకుని వెళ్తాం. బంగారు ఉన్ని గురించి మాట్లాడతాము అని కుంభరాజు జవాబు చెప్పి రథము కోట వైపుకు మళ్లించాడు. కుంభరాజు అనుమానంగా మనవరాలైన సంధ్య వైపు చూశాడు. ఇదంతా నీ పనే. నువ్వే ఆ వెధవికి మంత్రాలతో సహాయం చేశావు అని కోపంగా అనేసరికి సంధ్య భయపడి వణికిపోయింది. అప్పుడు రాజుకి నిజంగా సంధ్య వాళ్ళకి సహాయపడిందని తెలుసుకొని కోపంతో గుడ్లు ఉరిమి చూసి, వాళ్ళు గాని బంగారు ఉన్ని సంపాదించగలిగితే చూడు నిన్నేం చేస్తానో, నీ తల నరికించి కోట గుమ్మానికి వేలాడగట్టిస్తాను అని గర్జించాడు. ఆ మాటకి సంధ్య గుండెలో రాయిపడింది. యమునత్త కూడా కంటనీరు పెట్టుకుంది. పాపం సంధ్య ఒకరికి సాయపడి తానే కోరి ఆపద తెచ్చుకుంది. కుంభరాజు వెళ్ళిపోయి రేపు రమ్మనగానే అందరికీ కోపం వచ్చింది. బాలవీరులంతా జలసింహలో కూర్చొని ఏమిటి చేయటమా అని ఆలోచించారు. మనందరము లంకావనంలో చొరపడి ఆ బంగారు ఉన్ని తెచ్చుకుందాం పదండి అని అందరూ అన్నారు. కానీ విజయవర్మ ఒప్పుకోలేదు. తొందరపడకూడదన్నాడు. ఒకవేళ మరదలు సంధ్య వచ్చి ఏదైనా కొత్త ఉపాయం చెబుతుందేమోనని అనుకున్నాడు. కానీ ఎంత రాత్రికి సంధ్య రాలేదు. విజయవర్మకి అనుమానం వేసి ఎవరినైనా రహస్యంగా కోటలోకి పంపించి సంధ్య ఎక్కడుందో తెలుసుకొని రమ్మనాలని ఆలోచించాడు. రహస్యాలు తెలుసుకోవటంలో ఆరితేరిన వాళ్ళు బాలవీరుల్లో ఇద్దరే ఉన్నారు. హంపి నుంచి వచ్చిన హరిహరరాయలు, వెంకటగిరి నుంచి వచ్చిన వీరవర్మ. వాళ్ళిద్దరూ బయలుదేరటానికి తయారయ్యారు. కానీ వాళ్ళిద్దరూ ముందు ఓడ చుట్టుపక్కల చూసేసరికి ఇద్దరు రాక్షసులు వాళ్ళకి కాపలా ఉన్నట్లు కనిపించింది. బాలవీరులు ఏం చేస్తున్నారో, ఎక్కడికి వెళ్తారో ఆ రాక్షసులు కనిపెట్టడానికి అక్కడ ఉన్నారు. వాళ్ళని ఎలాగైనా తప్పించుకోవాలి. రాక్షసులకి సంగీతం అంటే ఇష్టం. పాటలు వింటే వాళ్ళు ఒళ్ళు మరిచి ఆనందిస్తారు. సరే, పాడటానికి చెన్నారెడ్డి ఉండనే ఉన్నాడు. వీణ తీసుకుని హాయిగా పాడాడు. ఆ పాటకి చెట్లన్నీ ఆనందంగా ఊగాయి. ఒడ్డున ఉన్న అడవిలోని మేకలు ఒళ్ళు మరిచి పులుల తలల మీద కాళ్ళు ఆనించి వింటున్నాయి. పాలరాళ్ళు కరిగి పాలైపోయాయి. కాపలా ఉన్న రాక్షసులు చెన్నారెడ్డి పాటకి తలలు ఊపి ఆనందిస్తూ తాళం వేస్తూ కళ్ళు మూశారు. అప్పుడు రహస్యవీరులైన హరిహరరాయలు, వీరవర్మ
ఓడ దిగి బయలుదేరారు. ఒడ్డున ఉన్న అడవిలో వెదికి వెదికి నిద్రవేరు మొక్క తీసి ఆ వేరు గుండ చేసి పిండి రసం తీసి పట్టుకున్నారు. నిద్రపోయిన రాక్షసుల నోళ్లలో ఆ రసం పిండారు. ఇక తెల్లవారిందాకా వాళ్ళకి తెలివిరాదు. అప్పుడు రహస్య వీరులిద్దరూ ఆ రాక్షసుల బట్టలు అవి తీసి తొడుక్కున్నారు. వాళ్ళ బట్టలు తీసి రాక్షసులకు తొడిగారు. వాళ్ళ ఆయుధాలు పట్టుకున్నారు. ఆఖరికి రహస్య వీరులిద్దరూ రాక్షసుల్లా తయారై కనిపించారు. వెంటనే ఇద్దరూ ఆ చీకటిలో కోట వైపుకు నడిచారు. కోటలో గుమ్మం దగ్గర ఉన్న కాపలా వాళ్ళు చుట్టలు కాలుస్తున్నారు. వీళ్ళిద్దరూ వాళ్ళ దగ్గరికి వెళ్ళి చుట్టలు అడిగి వాళ్ళ చుట్టలకు ఉన్న నిప్పుతో ఆ చుట్టలు కాల్చుకొని అక్కడ కొంతసేపు కబుర్లు చెప్పుకున్నారు. మెల్లిగా వీరవర్మ విచారిస్తున్నట్లు నటించి, అరే అన్నయ్య, చూసావా మన రాజుగారి మనమరాలు సంధ్య ఎంత పనిచేసిందో? ఏ దేశం నుంచో వచ్చిన కుర్రకుంకలికి సాయం చేసి రాజద్రోహం చేసింది అని ఒక కాపలావాడితో అన్నాడు. ఆ కాపలావాడు చుట్టపగ పీల్చి వదులుతూ, అందుకే దానికి తగిన శాస్తి చేశారు. కోట అవతలి కొండ సొరంగంలో ఖైదులో పెట్టించాడు రాజు అని చెప్పారు. అప్పుడు వీరవర్మ, మంచి పనైందిలే, రేపు వాళ్ళ తలలు తీయొచ్చు అన్నాడు. కాసేపు మాట్లాడాక రహస్య వీరులిద్దరూ అక్కడి నుంచి బయలుదేరి కోట అవతలి కొండకి వెళ్లారు. అక్కడ ఇద్దరు బలమైన రాక్షసులు కాపలా కాస్తున్నారు. వాళ్ళని ఎలా తప్పించుకోవటము? మళ్ళీ చుట్టల స్నేహమే చేద్దామనుకున్నారు. రహస్య వీరులిద్దరూ ఆరిపోయిన పాత చుట్టల్ని బయటికి తీశారు. అక్కడ కాపలా వాళ్ళ వైపు చూసి, ఏం మావా, నీ చుట్టకి నిప్పుందా అని ఈ మారు హరిహరరాయలు అడిగాడు. ఉన్నది, కాల్చుకోరా అన్నాడు కాపలావాడు. ఇద్దరూ వెళ్ళి వాళ్ళ ఇద్దరు చుట్టలు పుచ్చుకొని నిప్పు అంటించుకున్నట్లు అంటించుకొని వాళ్ళని చూడకుండా ఆ చుట్టల్లోకి ఇందాకటి నిద్రవేరు రసము రహస్యంగా పోసి మళ్ళీ వాళ్ళ చుట్టలు వాళ్ళకి ఇచ్చేశారు. కాపలా వాళ్ళు ఆ చుట్టలు తీసుకొని కాల్చుకోవటం మొదలుపెట్టారు. ఇలా ఎక్కడికి రాబోతున్నారు కొండలమ్మట అని బాలవీరుల్ని వాళ్ళు అడిగారు. పొగ పీలుస్తూనే, ఏటకిరా, ఒక్క జంతువన్నా దొరకటం లేదు, చిత్తరం చూడు అని బాలవీరులు అక్కడి నుంచి పక్కగా వెళ్ళి నడిచారు. ఇంతలో చుట్టల్లో ఉన్న మత్తుమందు మెదడికెక్కి కాపలా వాళ్ళు ఆవులింతలు తీసి కునకటము బాలవీరులు చూశారు. వాళ్ళు గురకలు తీస్తున్నారు. అదే సమయమని వీరవర్మ హరిహరరాయలు వాళ్ళ దగ్గరగా వచ్చి వాళ్ళ నోళ్లలో మరికొంచెము నిద్రవేరు రసం పిండారు. తర్వాత వాళ్ళ మొలలు వెతికి తాళం తీసి పట్టుకుని లోపలికి బయలుదేరారు. గుహలో నుంచి వెళ్ళగా అక్కడ అడ్డుగా ఒక ఇత్తడి తలుపు కనిపించింది. వీరిలిద్దరూ ఆ తలుపు తాళం తీశారు. తలుపులు తోసుకుని లోపలికి వెళ్ళారు. కానీ అక్కడేమీ లేదు. చుట్టూరా రాళ్ళు మాత్రం ఉన్నాయి. వాళ్ళకేం తోచలేదు. అంతా కలిగి చూశారు. ఇంతలో వీరవర్మ కాలికి ఏదో పీటలాంటిది తగిలింది. క్రిందకి చూస్తే గుండ్రంగా ఒక ఇత్తడి పువ్వు కనిపించింది. ఇద్దరూ ఆ ఇత్తడి పువ్వు చేతులతో కదిపారు. కానీ కదలలేదు. పక్కకి తిప్పారు. కిర్రుమని చుట్టూ తిరిగింది. అలాగా ఇత్తడి పువ్వుని చుట్టూ తిప్పుతూ ఉంటే పెద్ద చప్పుడు వినిపించింది. ఆ చప్పుడు వచ్చిన వైపు చూసేసరికి ఎదురుగా పెద్ద గుండ్రాయి తలుపులాగా బయటికి తెరుచుకుంది. అంటే ఆ ఇత్తడి పువ్వుకి ఈ గుండ్రాయికి ఒక మర నేల లోపల అమర్చి ఉంచారన్నమాట. పువ్వు తిప్పితే రాతి తలుపు తెరుచుకుంటుందన్నమాట. ఇద్దరూ తలుపు దాటి లోపలికి వెళ్ళారు. అక్కడ ఒక చక్కని గది ఉంది. గదిలో బంగారపు మంచం మీద ఎవరో ఒక అందమైన అమ్మాయి నిద్రపోతూ ఉంది. ఆమెను లేపారు. ఆశ్చర్యం, ఆవిడే సంధ్య. ఏం, ఎందుకు వచ్చారు లోపలికి అని సంధ్య కోపంగా అడిగింది. అప్పుడు రహస్య వీరులిద్దరూ విజయవర్మ దగ్గర నుంచి వచ్చామని చెప్పారు. మొదట సంధ్య నమ్మలేదు. కానీ మాయలు మంత్రాలు తెలుసును కాబట్టి వాళ్ళు బాలవీరులని పోల్చింది. బావని తలుచుకొని కంట తడి పెట్టింది. నేను మీకు సాయపడ్డానని మా తాత కోప్పడి నా తల నరికించి కోటగుమ్మానికి వేలాడగడతానన్నాడు అని వాళ్లతో చెప్పుకొని కుమిలిపోయింది. రహస్య వీరులు సంధ్యకి ధైర్యం చెప్పారు. సంధ్య, మా గురించి నువ్వింత కష్టపడ్డావు. నువ్వు చచ్చిపోతే మేం కూడా నీతోనే చచ్చిపోతాం. ఎందుకంటే నీ సాయం లేకుండా మేం బంగారు ఉన్ని సంపాదించలేం. అది సంపాదించకుండా మేమిక్కడి నుంచి కదలం. కాబట్టి నువ్విప్పుడు మాతో పాటు సముద్రం ఒడ్డున ఉన్న మా ఓడలోనికి వచ్చి మా నాయకుడైన విజయవర్మని కలుసుకో. ఆ తర్వాత ఉన్ని ఉండే చోటు మాకు చూపించు. పద, నువ్వింకా ఇక్కడే ఉంటే మీ తాత నిన్ను బలి చేస్తాడు.
కాబట్టి ఈ రాత్రే మాతో పాటు మా దేశానికి వచ్చాయి. మీ బావ విజయవర్మని పెళ్లి చేసుకుని సుఖంగా రాణివై మా దేశాన్ని పరిపాలించండి అని సంధ్యకు నచ్చచెప్పారు. పెళ్లి మాట అనేసరికి సంధ్యకు సిగ్గు వేసింది. లోపల మాత్రం సంతోషంగా ఉంది. తనకి బావని పెళ్లి చేసుకోవాలనే ఉంది. సరేనని బయలుదేరింది. బయటికి వచ్చి ఇత్తడి పువ్వు వెనక్కి తిప్పారు. రాతి తలుపు మూసుకుపోయింది. తర్వాత ఇత్తడి తలుపులు వేసి తాళం వేశారు. తాళం చెవిని మామూలుగా మళ్ళీ కాపలా వాళ్ళ మొలకి కట్టేసి చీకట్లో చెట్ల చాటు గుండా నడిచి ముగ్గురు చివరికి సముద్రపు ఒడ్డుకు చేరారు. అక్కడ జలసింహలో విజయవర్మ సంధ్యను చూసి పట్టరాని ఆనందంతో, ఏం మరదలా బాగున్నావా అని పలకరించాడు. రహస్య వీరులు సంధ్యని ఎలా విడిపించారో చెప్పారు. అందరూ వీరవర్మని, హరిహరరాయల్ని మెచ్చుకున్నారు. కుంభరాజును తిట్టారు. లంకావనంలోకి వెళ్ళటానికి అందరూ బయలుదేరారు. కానీ సంధ్య అందరూ వద్దంది. బావా, నీతో కూడా ఎవరో ఒక్కరినే తీసుకునిరా అని చెప్పింది. నేను నేను అని అంతా అరిచారు. చెన్నారెడ్డిని రమ్మను బావా అంది సంధ్య. ఓ, నేను తయార్ అన్నాడు చెన్నారెడ్డి వీణ పట్టుకొని. ముగ్గురు కొండలు చెట్లు దాటుకొని అడవిలో నుంచి వెళుతున్నారు. అలా కొంత దూరం వెళ్ళాక ఒక పెద్ద ఉక్కు గేటు కనిపించింది. సంధ్య ఏవో రాక్షస భాషలో చదివింది. వెంటనే ఉక్కు గేటు తలుపులు తెరుచుకున్నాయి. ముందు విజయవర్మ, అతని పక్కనే సంధ్య, వాళ్ళ వెనక వీణ పట్టుకుని చెన్నారెడ్డి గేటు దాటారు. అక్కడ రకరకాల మందుల చెట్లు సంధ్య చూపించింది. ఇంతలో ఒక పెద్ద మర్రి చెట్టు కనిపించింది. ఆ చెట్టు చాలా ఎత్తుగా ఉంది. దాని మొదలు ఒక పర్వతంలా ఉంది. దానికి కొన్ని వేల కొమ్మలున్నాయి. ఒక్కొక్క కొమ్మ ఒక్క ఫర్లాంగ్ వెడల్పు ఉంటుంది. ఇక దాని ఊడలు ఎన్ని ఉన్నాయో, ఎంత పెద్దవో చెప్పలేం. అందులో ఒక లావుపాటి కొమ్మ మీద కళ్ళు జిగేలుమన్నట్లుగా బంగారం ఉన్ని తళతళ మెరుస్తోంది. విజయవర్మ ఆనందం పట్టలేక అమాంతంగా ఆ చెట్టుకి పోదామనుకున్నాడు. కానీ సంధ్య అతని రెక్క పట్టుకొని ఆపింది. బావా, చెట్టు క్రింద ఏముందో చూసావా అని చూపెట్టింది. విజయవర్మ చెట్టు మొదలు వైపు చూసి గతుక్కుమన్నాడు. ఎంత పెద్ద పామో! కొండ చిలువ. మర్రి చెట్టు మొదలు ఎంత లావుగా ఉందో ఆ కొండ చిలువ అంత లావుగా పర్వతమంతుంది. ఆ పాము చెట్టును చుట్టుకొని ఉంది. అది 2 ఫర్లాంగుల పొడవు ఉంటుంది. అంత పెద్ద సర్పాన్ని అదివరకెప్పుడూ ఎవరూ చూడలేదు. మర్రి చెట్టు ఎక్కాలంటే ఆ పాము మీద నుంచి ఎక్కాలి. ఎవరో మనుషులు అక్కడికి వచ్చినట్లు ఆ పాము చెవులకి వినిపించింది. వెంటనే తలెత్తింది. పడగ ఆడించి నాలిక చాపి బుసకొట్టింది. చీకట్లో దాని కళ్ళు మెరుస్తూ కనిపించాయి. సంధ్య ఏవో మంత్రాలు చదివి మెల్లగా వెళ్ళి నిదానంగా పాము కళ్ళలోకి చూసింది. సంధ్య కళ్ళల్లో ఏ మహిమ ఉందో గాని వెంటనే కొండ చిలువ శాంతించి మెడచాచి సంధ్య చేతులు తాకింది. సంధ్య చెన్నారెడ్డి వైపు చూసి వీణ వాయించమని సంజ్ఞ చేసింది. వెంటనే చెన్నారెడ్డి వీణ మిటాడు. చక్కని రాగం ఆలపించేసరికి కొండ చిలువ మామూలుగా పడగదించేసుకొని ముడుచుకొని నేల మీద పడుకొని తీయని సంగీతం వింటూ కళ్ళు మూసుకొని ఆనందించింది. సంధ్య బావకి సంజ్ఞ చేసి మళ్ళీ మంత్రాలు చదివింది. చెన్నారెడ్డి రాను రాను మరీ హాయిగా వీణ వాయించాడు. ఇదే సమయం అనుకుని కత్తి పట్టుకుని విజయవర్మ కొండ చిలువ మీద అడుగు వేసి నిలబడి మర్రి చెట్టు కొమ్మ మీద ఉన్న మేకుకు వేలాడుతున్న బంగారు ఉన్నిని కత్తితో బయటకు తీశాడు. పాట వింటున్న పాముకి విజయవర్మ తన శరీరం మీద నిలబడినట్టే లేదు. విజయవర్మ బంగారు ఉన్ని పట్టుకుని దిగి సంధ్య దగ్గరికి వచ్చాడు. పదండి అంది సంధ్య. ముగ్గురు పరుగు పరుగున గేట్ అవతలికి వచ్చారు. సంధ్య మళ్ళీ వాళ్ళ భాషలో ఏదో చెప్పేసరికి ఉక్కు గేటు మూసుకుపోయింది. 10 నిమిషాల్లో వాళ్ళు సముద్రం ఒడ్డుకు వచ్చి జలసింహలో కూర్చున్నారు. ఓడ సరంగు రాజరాజు వెంటనే జలసింహని నడిపించాడు. బాలవీరులు తొందరగా తెడ్లు నడిపారు. అతి వేగంగా జలసింహ పరిగెత్తింది. ఇంకా చీకటిగా ఉంది. ఆ చీకట్లో ఓడ ఎంత వేగంగా వెళ్ళిందో గాని సింహాల ద్వీపం దాటి 10 మైళ్ళైనా వచ్చి ఉంటుంది. ఇంతలో తెల్లవారింది. కుంభరాజు వెనక నుంచి వస్తున్నాడేమోనని అందరూ వెనక్కి తిరిగి చూశారు. కానీ వాళ్ళకి క్రింద సముద్రము మీద ఆకాశము తప్ప మరేమీ కనిపించలేదు. ఉత్సాహంగా బాలవీరులు పాటలు పాడారు. ఓడని మరింత వేగంగా పోనిచ్చారు. తెల్లవారిందనగానే కుంభరాజు లేచి సైన్యంతో లంకావనంలోకి వెళ్ళాడు.
ఉక్కు గేటు తెరుచుకోగానే లోపలికి వెళ్ళి మర్రి చెట్టు మీదకు చూశాడు. బంగారు ఉన్ని లేదు. కిందన మాత్రము కొండ చిలువ చెట్టుకు చుట్టుకొని అలాగే ఉంది. మోసం జరిగిందనుకున్నాడు. బాలవీరులు బంగారు ఉన్ని పట్టుకుపోయారనుకున్నాడు. మంత్రతంత్రాలు తెలిసిన మనవరాలే వాళ్ళకి సహాయం చేయాలి. మరి సంధ్యని కొండ సొరంగంలో ఖైదు చేశాడు కదా, ఎలా వచ్చి ఉంటుంది? అక్కడి నుంచి తిన్నగా కోట అవతలి కొండ సొరంగం దగ్గరికి వెళ్ళాడు. కాపలా వాళ్ళు గురకలు తీస్తూ అప్పుడే లేచి కళ్ళు విప్పు చూశారు. కుంభరాజు కనిపించగానే భయపడి నమస్కారం చేశారు. కుంభరాజు ఇత్తడి తలుపులు తీయించి లోపలికి వెళ్ళాడు. తర్వాత ఇత్తడి పువ్వు తిప్పించి రాతి తలుపు తెరిపించి లోపలికి వెళ్ళి మంచం మీద చూసేసరికి సంధ్య కనిపించలేదు. వెంటనే అక్కడి నుంచి రథం మీద సముద్రపు ఒడ్డుకు వచ్చి చూశాడు. బాలవీరులు లేరు, వాళ్ళ ఓడా లేదు. అక్కడ కాపలా ఉన్న రాక్షసులు లేరు. ఎవరో 2 బాలవీరులు నిద్రపోతున్నారు. దగ్గరగా వెళ్ళి వాళ్ళని లేపాడు. వాళ్ళు లేచి కుంభరాజుకి నమస్కారం చేసి భయపడుతూ నుంచున్నారు. వాళ్ళ బట్టల్ని వాళ్ళు చూసుకుని ఆశ్చర్యపోయారు. రాజకుమారుల బట్టల్లాగా ఉన్నాయి. బాలవీరులు మాయ చేసి వాళ్ళ దుస్తులు వీళ్ళకేసి మోసం చేశారని, సంధ్యను ఎత్తుకుపోయారని కుంభరాజు గ్రహించాడు. వెంటనే 4 పడవలు తెప్పించి అందులో బయలుదేరాడు సైన్యంతో సహా. ఎంత దూరం వెళ్ళినా జలసింహ రాక్షసుడికి కనిపించలేదు. అయినా పడవలు వేగంగా నడుపుకుంటూ వెళ్లారు. ఆఖరికి కొంత దూరంలో జలసింహ కనిపించింది. కుంభరాజు కోపంతో మండిపడ్డాడు. జలసింహలో ఉన్న సంధ్య వెనక్కి చూసింది. పడవలు కనిపించాయి. గుండె గతుక్కుమంది. విజయవర్మతో చెప్పింది, బావా, మా తాత మన వెనకాలే పడవల్లో వస్తున్నాడు. వీరులంతా వెనక్కి చూశారు. వెంటనే రాజరాజు వేగం రెట్టించాడు. మిగతా వాళ్ళంతా తెడ్లు జోరుగా నడిపారు. వెనక నుంచి పడవలు కూడా జోరుగా వస్తున్నాయి. సంధ్య మంత్రాలు చదివింది, కానీ అవి పనిచేయలేదు. సింహాల ద్వీపం దాటగానే సంధ్య మంత్రాల శక్తి పోయింది. మామూలు మనిషి అయిపోయింది. ఇంతలో పడవల్లో నుంచి రాక్షసులు బల్లాలు విసిరారు. జలసింహలో ఉన్న బాలవీరులు వాటిని తప్పించుకొని డాలుతో అడ్డి మళ్ళీ ఆ బల్లాలే సూటిగా పడవల మీదకి విసిరారు. అవి రాక్షసులకు తగిలి చాలామంది చచ్చిపోయారు. ఇలాగా చాలాసేపు యుద్ధం జరిగింది. కుంభరాజు ఉన్న పడవ తప్ప మిగతా 3 పడవలు మునిగిపోయాయి. కుంభరాజు యుద్ధంలో ఆరితేరినవాడు కాబట్టి దెబ్బలు తగలకుండా తప్పించుకొని వేగంగా వస్తున్నాడు. రాజరాజు కూడా జలసింహని మరీ వేగంగా పోనిస్తున్నాడు. ఇంతలో చీకటి పడింది. చీకట్లో కూడా బల్లాలతోనూ బాణాలతోనూ యుద్ధం జరుగుతూనే ఉంది. కానీ ఎవరికీ దెబ్బలు మాత్రం తగలలేదు. ఇంతలో నడి పర్వతాలు మళ్ళీ అడ్డు తగిలాయి. బాలవీరుల గుండెల్లో రాయిపడింది. ఇక్కడ ఆగిపోతే కుంభరాజుకు దొరికిపోక తప్పదు కదా. అందరూ ధైర్యంగా గౌరీదేవిని ప్రార్థించారు. ఇంతలో కుంభరాజు పడవ దగ్గరగా వచ్చేసింది. మరో 2 నిమిషాల్లో 2 పడవలు కలిసిపోతాయి. ముందు పర్వతాలు అడ్డున్నాయి. ఇంతలో పెద్ద శబ్దం చేసుకుంటూ నడపర్వతాలు మధ్యకు విడిపోయి దారి ఇచ్చి 2 పక్కలా నడిచాయి. రాజరాజు వెంటనే జలసింహని ఆ మధ్య దారిలో నుంచి పోనిచ్చాడు. మళ్ళీ ఇంతలోనే ఆ పర్వతాలు జోరుగా కలిసిపోవటానికి వస్తున్నాయి. జలసింహ దాటిపోయింది. దాని వెనకాలన్న పడవ మాత్రము మధ్యకు వచ్చేసరికి కొండలు ఢామ్మని ఢీకున్నాయి. పడవ పిప్పి పిప్పి అయిపోయింది. అందులో ఉన్న కుంభరాజు ఏమయ్యాడో తెలియలేదు. క్షేమంగా దాటిన జలసింహని బాలవీరులంతా పొగిడేశారు. సంధ్య మాత్రము చాలాసేపు తాతయ్య చచ్చిపోయాడు కదా అని విచారించింది. బావ ఓదార్చి మంచి మాటలతో నవ్వించి మురిపించాడు. చెన్నారెడ్డి వీణ పట్టుకొని తీయని సంగీతం వినిపించాడు. మళ్ళా అందరూ హైలేస్సా హైలేస్సా అనుకుంటూ పాటలు పాడుకుంటూ తాళం వేసి తెడ్లు నడుపుతూ హెచ్చరికలు చేసుకుంటూ బయలుదేరారు. అంతలో సముద్రంలో పెద్ద తుఫాను లేచింది. జడిగాలి వీచింది. సముద్రంలో నీళ్లు అల్లకల్లోలమైపోయాయి. ప్రళయం లాంటి ఆ గాలికి జలసింహ పక్కకి తిరిగింది. రాజరాజు ఎంత ప్రయత్నించినా ఓడను తిన్నగా నడిపించలేకపోయాడు. అందరూ నిరాశతో చూశారు. జలసింహ మరోవైపుకి వెళ్ళింది. వీళ్ళు ఒకవైపు తిప్పితే అది ఇంకోవైపుకి వెళ్ళింది. విజయవర్మ, మన ఓడ తప్పుదారిలో పడింది. ఈ తుఫాను గాలి అలా చేసింది. ఏం చేద్దాము అన్నాడు రాజరాజు. ఓడ మునిగిపోకుండా ఉంటే మన దేశం ఇవాళ కాకపోతే రేపైనా చేరతాము అన్నాడు విజయవర్మ.
ఇంతలో ఏదో ఆకాశం నుంచి మాటలు వినిపించాయి. ఓ బాలవీరులారా, మీ ఓడ మైలపడింది. ఎందుకంటే సంధ్య తాత నడి పర్వతాల మధ్య చచ్చిపోయాడు. అదీగాక సంధ్య మీకు ఉపకారం చేసి వాళ్ళ దేశానికి అపకారం చేసింది. మీరు కూడా రహస్యంగా మరొక దేశపు అమ్మాయిని తీసుకుని వచ్చారు. యుద్ధం చేసి ఆ రాజుని ఓడించాక గాని అలా తీసుకురాకూడదు. అందుచేత మీరు చేసిన పొరపాట్లకి శిక్ష అనుభవించాలి. అందుకే ఈ తుఫాను వచ్చింది. మీరు మీ దేశం చేరకముందే బలులు ఇస్తే మీ ఓడకి మైలపోతుంది. అందరూ విన్నారు. తమ పొరపాట్లు తెలుసుకున్నారు. ఆ మాటలు గౌరీదేవి చెప్పిందనుకున్నారు. ఎక్కడైనా దారిలో రేవు పట్టణం కనిపిస్తే అక్కడ దిగి బలులు ఇవ్వాలనుకున్నారు. అలా కొన్ని రోజులు గడిచాయి. ఇంతలో దూరాన వాళ్ళకి ఒక రేవు తీరం కనిపించింది. పండ్ల చెట్లతో ఆకుపచ్చగా ఉన్న ఆ చోటు కనిపించేసరికి అందరికీ ప్రాణం వచ్చింది. దగ్గరగా జేగురు రంగు కొండల్లో నుంచి ఏదో చక్కని పాట వినిపించింది. దానిమ్మ పళ్ళ రంగులో ఉన్న ఆ కొండలు చాలా అందంగా ఉన్నాయి. అక్కడి నుంచి అంత కమ్మని పాట ఎవరు పాడుతున్నారా అని అంతా ఆశ్చర్యపోయారు. బహుశా ఏ గంధర్వులో కింపురుషులో కనపడకుండా ఆ కొండల మీద నుంచి పాడుతున్నారేమో అనుకున్నారు. క్రమంగా ఆ పాట వినేసరికి బాలవీరులు మైమరిచిపోయారు. వారి చేతుల్లో నుంచి తెడ్లు జారిపోయాయి. కునికిపాట్లు వచ్చినట్లు తలలు ముందుకు వాలిపోయాయి. కళ్ళు మూతలు పడుతున్నాయి. ఓడ సరంగు కూడా అలాగే కూర్చుండిపోయాడు. జలసింహ అక్కడ ఆగిపోయింది. ఏమిటో మరి ఆ పాట మహిమ. అప్పుడు విజయవర్మ తను పడ్డ శ్రమంతా వృధా అయిందని, తాము గడించిన కీర్తి కూడా మట్టిలో కలిసిపోయిందని విచారించాడు. సంధ్య ఆ పాట మహిమ కనిపెట్టింది. వెంటనే చప్పట్లు చరిచి పెద్ద కేకలు వేసి బాలవీరులందర్నీ లేపి వాళ్ళని మాట్లాడించి మత్తు వదలుకొట్టింది. ఎవరు ఆ పాట వినకండి. చెవులు మూసుకొని ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ ఉండండి. అది మాయపాట. వింటే నిద్రపోయి చచ్చిపోతారు. అవి సంగీత శిలలు. మనం వాటి మాయపాటలు వినకుండా ఆ కొండల పక్క నుంచి ఓడ నడిపించుకోవాలి. చెన్నారెడ్డి, నువ్వు వీణ వాయిస్తూ పాడితే మేమంతా నీ పాటే వింటూ ఉంటాము అని చెప్పింది. చెన్నారెడ్డి గర్వంగా నవ్వి, ఆ సంగీత పర్వతాల సంగీతాన్ని నా వీణ సంగీతంతో పోటీ చేయమని చూద్దాము. నా పాటతో పోటీ చేసి గెలవటానికి గంధర్వులు దిగిరావాలి అని సవాలు చేసి వీణ వాయించడం మొదలుపెట్టాడు. అందరూ అతని పాటే వింటూ ఆ సంగీత పర్వతాల మాయపాట వినకుండా జాగ్రత్తగా తిడ్లు వేస్తూ జలసింహని ముందుకు పోనిచ్చారు. ఇంతలో ఆ శిలలు దగ్గర పడ్డాయి. అవి మరీ గట్టిగా పాడుతున్నాయి. అంతకంటే గట్టిగా చెన్నారెడ్డి పాడుతుంటే అందులోని బాలవీరులందరూ కూడా కలిసి మళ్ళీ పాడుతున్నారు. సంధ్య కూడా తన కోకిల కంఠంతో మధురంగా పాడింది. ఆ పాటకి సరంగు రాజరాజు ఉత్సాహంగా మరీ వేగంగా జలసింహని ముందుకు పోనిచ్చాడు. సంగీత శిలలు దాటిపోతున్నాయి. బాలవీరులు పాటవాడి పాటను ఓడించింది. తమ పాట ఓడిపోయినందుకు సంగీత శిలలకి బాలవీరుల మీద కోపము ఉక్రోషము వచ్చాయి. బాలవీరుల్ని ఎలాగైనా పడగొట్టి జలసింహని ముంచేయాలని పన్నాగం పన్నాయి. వాటి మాయ వలన పెద్ద పెద్ద కెరటాలు ఎత్తుగా పైకి లేచి జలసింహని చుట్టుముట్టేశాయి. జలసింహ ముందుకి వెళ్ళలేక వెనక్కి వెళ్ళలేక కెరటాల తాకిడి వలన గిరగిరా తిరగటం మొదలుపెట్టింది. సంధ్య కూడా భయపడింది. మనం ఇప్పుడు పెద్ద ఆపదలో ఉన్నాం. ఈ కెరటాల మధ్య సుడి ఉంది. అందుకే ఓడ ఇలా తిరిగిపోతుంది. ఈ సుడి కింద సముద్రంలో ఒక గుహ ఉంది. అందులో ఒక పెద్ద తిమింగలం ఉంది. ఇక్కడ చిక్కుకున్న ఎవరినైనా అది వేటాడి లోపలి గుహలోకి లాక్కుంటుంది. మళ్ళా బయటపడటం ఉండదు. తిమింగలము ఏనుగులను కూడా తినేస్తుంది. ఇప్పుడెలా తప్పించుకోవటమో ఆలోచించండి అని చెప్పేసరికి అందరి గుండెలు గతుక్కుమన్నాయి. సంగీత శిలలు పకాలను నవ్వాయి. వీరులంతా గౌరీదేవుని ప్రార్థించారు. చెన్నారెడ్డి సముద్రరాజైన వరుణదేవుడి మనస్సు కరిగేలా వీణ తీసి వాయించాడు. వరుణదేవుడి మనసు కరిగింది. వెంటనే తన కూతురైన మీనగంధిని వాళ్ళకి సాయపడమని పంపించాడు. అసలు అంతకుముందే మీనగంధి చెన్నారెడ్డి పాట విని సంతోషపడి సాయం చేద్దామనుకుంది. వెంటనే చిలికత్తెలతో బయలుదేరి సుడువున్న సముద్రం లోపలి నుంచి బయటికి వచ్చింది. జలసింహ చుట్టూ మాయ కిరటాలు తాచుపాముల్లాగా ఆడుతున్నాయి. గిరగిరా తిరుగుతున్న జలసింహని మీనగంధి ఆమె చెలికత్తెలు చేతులతో పట్టుకొని ఆపారు. వాళ్ళ చేతులు వెండిలా తెల్లగా మెరుస్తున్నాయి.
బాలవీరులు వింతగా ఆ సముద్ర కన్యల వైపు చూసి ఆశ్చర్యపోయారు. ప్రతి కన్యకి శిరస్సు మీద మణుల కిరీటం ఉంది. దేవకన్యల వలె ఉన్నారు. మొలల వరకు వాళ్ళు మనిషిలాగానే ఉన్నారు. కానీ అక్కడి నుంచి చేపల్లాగా ఉన్నారు. నీటిలో ఈదుతూ వెండిలాగా మంచులాగా ఉన్న చేతులతో ఓడని పట్టుకుని ఆపుతున్నారు. ఇంతలో సముద్రపు గుహలో నుంచి తిమింగలము నీటిపైకి తల ఎత్తి చూసి మళ్ళీ లోపలికి పోయింది. మీనగంధి తిమింగలాన్ని చూసింది. ఆలస్యం చేయకూడదనుకుంది. వెంటనే చెలికత్తెలని వరుసగా ఉండమని చెప్పింది. అందరూ జలసింహని చేతులతో పట్టుకుని పైకెత్తి మాయకెరటాలు దాటించారు. తిమింగలం నోరు చాపి బయటికి వచ్చింది. కానీ సముద్రకన్యలు దానికి అందకుండా ఓడని చాలా దూరం దాటించి మాయమై నీటిలోకి వెళ్ళిపోయారు. వెళ్ళిపోతూ మీనగంధి వీణమీటుతున్న చెన్నారెడ్డి మెడలో ఒక ముత్యాల హారం విసిరి నీటి అడుక్కి వెళ్ళిపోయింది. చెన్నారెడ్డి తుళ్ళిపడ్డాడు. తర్వాత అది సముద్రకన్యలు తనకు కానుకగా ఇచ్చారనుకుని సంతోషపడ్డాడు. బాలవీరులంతా సముద్రకన్యలు చేసిన సహాయానికి చాలా మెచ్చుకున్నారు. కష్టాలలో గౌరీదేవి కాపాడింది. ఓడాల చాలా దూరం వెళ్ళాక ఇందాక కనిపించిన పండ్ల తోటలలో పచ్చగా ఉన్న రేవును చేరారు. కానీ అక్కడ మనుషులు కానీ ఇల్లు కానీ కనిపించలేదు. అందరికీ ఆకలిగా ఉంది. అందుకని అక్కడ దిగి పండ్లు తిని ఆకలి తీర్చుకోవాలనుకున్నారు. ఏవైనా అడవి జంతువులు కనిపిస్తే వేటాడదామనుకున్నారు. అప్పుడు జలసింహని ఒడ్డునాపి అందరూ దిగాలనుకున్నారు. కానీ ఒక భయంకరమైన దృశ్యం చూసి గతుక్కుమన్నారు. ఒడ్డున ఉన్న కొండగుట్ట మీద ఒక పర్వతం లాంటి రాక్షసుడు నిలబడి చూస్తున్నాడు. బాలవీరుల్ని చూసి, మీరు దోపిడీ దొంగలు, సముద్రపు దొంగలు. ఇక్కడ గాని కాలు పెట్టారో మీరందరూ చచ్చిపోతారు, జాగ్రత్త అని భయంకరంగా అరిచాడు. బాలవీరులు అక్కడ దిగటమా దిగకపోవటమా అని సంశయంలో పడ్డారు. విజయవర్మ సంధ్య వైపు చూసి, వీడెవడు అని అడిగాడు. సంధ్య నవ్వి, బావా, వీడు అగ్ని రాక్షసుడు. వీడిది ఇత్తడి కడుపు. ఆ కడుపు నిండా అగ్ని ఉంటుంది. ఇత్తడి కడుపుకి ఒక శీల ఉంది. నేను మెల్లగా వీడి పని పడతాను, మీరంతా ధైర్యంగా ఉండండి అని చెప్పి ఓడ దిగి వెళ్ళింది. అగ్ని రాక్షసుడు సంధ్యను చూసి మండిపడ్డాడు. వాడి కళ్ళల్లో నుంచి అగ్ని మంటలు లేచాయి. ఉక్కు చేతులు ఎర్రగా కాలుతున్నాయి. వాడు కొండ దిగి నిప్పు చేతులతో సంధ్యని మార్చి మసి చేద్దామని దిగాడు. సంధ్య నవ్వుతూ వాణ్ణి చూసి రాక్షస భాషలో ఏదో చెప్పింది. వాడి నవ్వి సంధ్యకు దండం పెట్టాడు. తర్వాత చెయ్యి చాపాడు. మళ్ళీ సంధ్య రాక్షస భాషలో మాట్లాడి సముద్రం వైపు వేలు చూపించింది. వాడు బుర్ర ఊపి సముద్రంలోకి దుమికాడు. నీళ్లు చుయ్యమని ఆవిర్లు వచ్చాయి. అంటే వాడి కడుపులో అంత అగ్ని ఉన్నదన్నమాట. వాడు స్నానం చేసి వచ్చి సంధ్య దగ్గరికి వచ్చి మోకాళ్ళ మీద కూర్చొని ఇత్తడి కడుపుకు ఉన్న శీల చూపించాడు. సంధ్య ఆ శీల విప్పి దూరంగా వెళ్ళింది. వాడి కడుపులో నుంచి పెద్ద అగ్ని మంటలు లేచి బయటికి వచ్చాయి. సలసలామని కాగుతున్న లావా లాంటిది ఆ ఇత్తడి కడుపులో నుంచి ఒక నదిలాగా పారింది. అంతా ఖాళీ అయ్యాక వాడు లేచి నిలబడ్డాడు. కోపంతో సంధ్య వైపు చూశాడు. అలా నిలబడే వాడు ప్రాణాలు విడిచిపెట్టాడు. పర్వతంలా నేల మీద పడ్డాడు. సంధ్య పకాల నవ్వింది. విజయవర్మ అందరూ ఆశ్చర్యపోయారు. రాక్షస భాషలో ఏమని మాట్లాడావని సంధ్యని అడిగారు. నేను సింహాల ద్వీపం రాణిని. నీకు ఒక కానుక తెచ్చాను. అది నువ్వు నీ కడుపులోకి పోసుకుంటే నీకు మరి చావు ఉండదు అన్నాను. వాడు దండం పెట్టి సంతోషించి ఆ కానుక ఇవ్వమని చేయి చాపాడు. అప్పుడు నేను వాడితో, నువ్వు నీ కాలే ఇనుప చేతులతో నన్ను ముట్టుకుంటే మసి అయిపోతావు. కాబట్టి ఆ సముద్రంలోకి వెళ్ళి స్నానం చేసిరా అన్నాను. వాడు స్నానం చేసి వచ్చాడు. కడుపు శీల చూపించు. శీల తీసి నా దగ్గరగా ఉన్న మంత్రం మందు అందులో పోస్తాను అన్నాను. వాడు నమ్మి శీల చూపించాడు. శీల తీసేసి వచ్చేశాను. నిజంగా ఏ మందు లేదు. వాడి పొట్టలో ఉన్న నిప్పంతా బయటికి వచ్చేసింది. అంటే ప్రాణాలన్నీ పోయాయన్నమాట. నేను మోసం చేశానని కోపంతో లేచాడు. కానీ వెంటనే గిలగిలా కొట్టుకొని చచ్చిపోయాడు అని సంధ్య చెప్పింది. అందరూ సంధ్య సాహసానికి మెచ్చుకున్నారు. అంతా ఓడదిగి పళ్ళ తోటల్లోకి వెళ్ళి ఆకలి తీరా పళ్ళు తిన్నారు. కావలసినన్ని పళ్ళు కోసి ఓడలో నింపుకున్నారు. ఆ తోటలో ఉన్న చిన్న సెలయేటిలో నీరు తాగి కడవలతో నీళ్లు తెచ్చి ఓడలో ఉంచారు. తర్వాత
ఆ అడవిలో అందరూ వేటాడారు. తలా ఒక జంతువుని వేటాడి తీసుకుని వచ్చి గౌరీదేవికి బలి ఇచ్చారు. అక్కడే అందరూ గౌరీదేవికి పూజలు చేసి భజనలు చేశారు. దేవి మనస్సు కరిగి బాలవీరుల భక్తికి మెచ్చుకొని వాళ్ళు చేసిన పొరపాట్లు మన్నించి వాళ్ళ జలసింహని పవిత్రం చేసింది. వాళ్ళకి మరి కష్టాలు కలగకుండా చేసింది. అందరూ జలసింహలో కూర్చున్నారు. ఇక తమ దేశానికి హాయిగా పోవచ్చునని అందరూ ఆనందంగా ఆతృతగా ఉన్నారు. కానీ సంధ్యకి మాత్రం బెంగగా ఉంది. కొత్త దేశం వెళుతోంది. అక్కడ అందరూ కొత్త. విజయవర్మ తనని పెళ్లి చేసుకుంటాడో లేదో అని దిగులుగా ఉంది. వాళ్ళ నాన్న ఏమంటాడో, వాళ్ళ పెదనాన్న క్రూరసింహ విజయవర్మకి రాజ్యం ఇస్తాడో ఇవ్వడో అని భయపడింది. విజయవర్మకి సంధ్య ఎందుకని విచారంగా ఉందో తెలుసు. తనకి కూడా నిజంగా సంధ్యని పెళ్లి చేసుకోవాలనే ఉంది. కానీ సంధ్య ఏమంటుందో అడగటానికి విజయవర్మకి సిగ్గు వేసింది. తనంతట తానే ఎలా చెబుతాడు? సిగ్గుతోటే సంధ్య వైపు చూశాడు. సంధ్య కూడా తన వైపే చూస్తూ తను చూసేసరికి సిగ్గుతో తలదించుకుంది. వాళ్ళిద్దరూ అలా సిగ్గుపడటము అందరూ చూశారు. అప్పుడు రహస్య వీరులైన హరిహరరాయలు, వీరవర్మ వాళ్ళ దగ్గరికి వచ్చారు. కొండ సొరంగంలో నుంచి సంధ్యను తీసుకొచ్చేటప్పుడు వాళ్ళు సంధ్యతో, విజయవర్మ నిన్ను పెళ్లి చేసుకుంటాడు, నువ్వు మాతో మా దేశం వచ్చేసెయ్యి అని నచ్చచెప్పారు. ఆ మాటలు జ్ఞాపకం రాగానే విజయవర్మను చూసి ఇలా అన్నారు. విజయవర్మ, సంధ్య సాయం లేకపోతే మనం బంగారు ఉన్ని తేలేకపోయేవాళ్ళం. పాపం సంధ్య వాళ్ళ ద్వీపం విడిచిపెట్టి మనతో వచ్చేసింది. కాబట్టి నువ్వు సంధ్యని పెళ్లి చేసుకోవాలి. మేం అలాగని సంధ్యకి మాట ఇచ్చాం. కాబట్టి నువ్వు ప్రమాణం చెయ్యి. ఆ మాటకి విజయవర్మ, సంధ్య ఒకరినొకరు చూసుకోలేక సిగ్గుపడ్డారు. ఇద్దరి ముఖంలోనూ కొత్త కళ వచ్చింది. అందరూ పెళ్లి కళ వచ్చిందని హాస్యాలాడారు. ఇంతలో చెన్నారెడ్డి వచ్చి, విజయవర్మ, మళ్ళీ ఇంటికి వెళితే ఎటువంటి కష్టాలు వస్తాయో ఎవరేమంటారు? అందుచేత సంధ్యని ఇప్పుడే పెళ్లి చేసుకోవాలి అన్నాడు. అందరూ సంతోషంతో నవ్వుతూ, మరి మంత్రాల బ్రాహ్మణుడో, పెళ్లి పందిరో, మంగళసూత్రమో అని అందరూ వేళాకోళంగా అడిగారు. చెన్నారెడ్డి అన్నాడు, రాజులు గంధర్వ వివాహం చేసుకోవటం ఆచారం ఉంది కదా. ఇదిగో సముద్ర కన్యలు నాకిచ్చిన ముత్యాల హారం. నాయకుడు విజయవర్మ కాబట్టి అతనికి ఇది నేను కానుకగా ఇచ్చాను. ఈ హారము సంధ్య మెడలో వేసి ప్రమాణం చేస్తే వీళ్ళిద్దరికీ పెళ్ళి అయిపోయినట్లే అని తన మెడలో ఉన్న ముత్యాల హారము విజయవర్మకు తీసి ఇచ్చాడు. విజయవర్మ హారం తీసుకొని ప్రమాణం చేశాడు. జలసింహ సాక్షిగా, సముద్రము, ఆకాశము సాక్షిగా, గౌరీదేవి సాక్షిగా, ఇక్కడ ఉండే బాలవీరులందరి సమక్షంలో నేను నా జీవితమంతా నాకు భార్యగా ఈ సంధ్యాదేవిని స్వీకరించాను. నేనే రాజునైతే ఈవిడే నా పట్టపురాణి అవుతుంది అంటూ ముత్యాల హారము సంధ్య మెడలో వేసి ఆమె చేతిని పట్టుకున్నాడు. తదాస్తు అన్నాడు సరంగు రాజరాజు. విజయవర్మ పెళ్లి కొడుకాయనే, మా సంధ్య పెళ్లి కూతురాయనే అని అందరూ పాడి తాళం వేస్తూ చప్పట్లు కొట్టి నాట్యం చేశారు. చెన్నారెడ్డి వీణ వాయించి పెళ్లి కొడుకుని, పెళ్లి కూతురిని ఆశీర్వదించాడు. బాలవీరులంతా తమ దగ్గర ఉండే విలువైన ఉంగరాలు, కత్తులు, హారాలు అవి కొత్త దంపతులకి కానుకలుగా చదివించారు. సంధ్య పట్టరాని ఆనందంతో ఎంతో ఉత్సాహంగా ఉంది. ఇన్ని విజయాలకి కారణము జలసింహ. జలసింహంలా వెళ్ళి సింహంలా వచ్చింది. ఓడలోనే పెళ్లి కూడా జరిగింది. ఓడలోనే బంగారు ఉన్ని తళతళ మెరుస్తోంది. అదిగో ఆఖరికి తమ దేశం వచ్చారు. బయలుదేరి ఎన్నో సంవత్సరాలైంది. చిన్నపిల్లలుగా బయలుదేరిన బాలవీరులకి ఇప్పుడు నూనూగు మీసాలు వచ్చాయి. అదిగో విశాఖపట్టణం రేవు. కానీ అక్కడ తమ విశాఖ పర్వతం లేదు. ఏమైందో తెలియదు. అక్కడ అది వరకు ఉండే భవనాలు లేవు. కొత్త కొత్త ఇళ్ళు లేచాయి. అందరూ విచారంగా, భయంగా జలసింహ నుంచి దిగి ఒడ్డున కూర్చొని దిగులుగా ఉన్నారు. ఒడ్డున తిరిగే మనుషులంతా కొత్త వాళ్లే. బాలవీరుల్ని పోల్చిన వాళ్ళెవరూ లేరు. ఇంతలో తమ రేవులో పెద్ద ఓడ ఆగటము, అందులో నుంచి వింత వీరులు దిగటము ఒడ్డున తిరిగే ప్రజలు చూసి బాలవీరుల దగ్గరికి వచ్చి చూశారు. మీరంతా ఎవరు? ఎక్కడి నుంచి వచ్చారు? ఎందుకోసం మా ఊరు వచ్చారు? ఎందుకిలా దిగులుగా కూర్చున్నారు అని బాలవీరుల్ని అడిగారు. మేము రాజకుమారులం. మాది ఈ ఊరే. సింహాల ద్వీపం వెళ్ళి బంగారు ఉన్ని తెచ్చాం. ఇక్కడ అందరూ మారిపోయారు. ఆ ఇళ్ళన్నీ మారిపోయాయి. ఇదిగో
మా నాయకుడు విజయవర్మ, వీళ్ళ తండ్రి బిందువర్మ, పెదనాన్న క్రూరసేనుడు, ఈ పట్నం ఏలే రాజు. వాళ్ళంతా ఇప్పుడు ఏమయ్యారో ఎక్కడ ఉన్నారో మీకు తెలుసా? ఇక్కడ అప్పుడు విశాఖ పర్వతం ఉండేది. ఏమైందో మీకు తెలుసా అని బాలవీరులు అడిగారు. ఇంతలో ఈ మాటలకి వాళ్ళంతా ఆనందంతో బాలవీరులందరినీ కౌగిలించుకొని క్రూరసేన మహారాజు బిందువర్మ ఇద్దరూ కలిసిపోయారని, ఇద్దరూ కలిసి రాజ్యం పరిపాలిస్తున్నారని చెప్పేసరికి బాలవీరులు అమాంతంగా ఆనందంతో లేచారు. కోటలోకి వెళ్ళారు. అక్కడ ముసలివాళ్ళైపోయిన విజయవర్మ తండ్రి పెదతండ్రి కబుర్లు చెప్పుకుంటున్నారు. విజయవర్మని చూడగానే తండ్రి బిందువర్మ కౌగలించుకున్నాడు. పెదతండ్రి క్రూరసేనుడు విజయవర్మకి పట్టాభిషేకం చేయించి రాజ్యం ఇచ్చాడు. బిందువర్మ కోడల్ని చూసి మురిసిపోయాడు. బాలవీరులందరికీ బంగారు బహుమతులు ఇచ్చాడు. సింగన ఆత్మకి శాంతి కలిగి మోక్షం పొందాడు. విశాఖ పర్వతం మాత్రము సముద్రంలో కలిసిపోయిందని, తుంబుర మహర్షిని దేవతలు తీసుకుపోయారని తెలిసింది. సంధ్య పట్టపురాణి అయింది. కథ అయిపోయింది. ఫ్రెండ్స్, నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.